హాయ్ హలో నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ చిట్ చాట్. ఈరోజు స్టూడియోలో నాతో పాటు ఎవరున్నారో తెలుసా? బిఫోర్ దట్, ఒక సినిమాకి కథ ఎంత ప్రాణం, కథలోని క్యారెక్టర్స్ ఎంత ముఖ్యం. ఆ క్యారెక్టర్స్ హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, విలన్ కూడా అవ్వచ్చు. కానీ మనం ఎక్కువగా మాట్లాడేది హీరో హీరోయిన్. ఆ హీరో అలా చేశారు, ఈ హీరోయిన్ ఇలా చేసిందని. మరి వాళ్ళు కూడా ఒక కథ ముందుకు వెళ్ళాలంటే ఒక్కసారి వెనక్కి వెళ్తే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి కూడా చాలా వరకు మూవీస్ కథలు స్టార్ట్ అవుతాయి, అవునా? మరి అలాంటి హీరో హీరోయిన్స్తో పాటు మన మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేది, పలానా సినిమాలో ఆ చైల్డ్ యాక్టర్ భలే చేశారు కదా, హీరోయిన్ క్యారెక్టర్ చిన్నప్పుడు భలే చేశారు కదా, హీరో క్యారెక్టర్ భలే చేశారు కదా అని మాట్లాడుకుంటాం. అలాంటి సెలబ్రిటీస్ ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అయితే బిఫోర్ దట్, అసలు వాళ్ళు సినిమా కెరీర్ని అంటే మూవీస్ని, ఇటు ఎడ్యుకేషన్ అకాడమిక్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళకి ఎలా ఉంది, వీటితో పాటు అసలు వాళ్ళ డే అంతా కూడా ఎలా కంప్లీట్ అవుతుంది అనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వారు మనతో పాటు, అంటే వాళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు, బట్ మీకు కూడా పరిచయించాలి. ఎందుకంటే ప్రైమ్ 9 ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచన చేస్తుంది కాబట్టి మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి చిల్డ్రన్ స్పెషల్గా వాళ్ళని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. వాళ్ళతో మాట్లాడదాం. హలో ఎవ్రీవన్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నామన్నా. సో చాలా రోజుల తర్వాత కలిసాం. ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ముందుగా చరణ్. హాయ్ చరణ్. హాయ్ అన్న. ఎన్ని ఇయర్స్ అయింది మనం కలిసా? ఆల్మోస్ట్ ఒక 6 years కన్నా ఎక్కువే అవ్వచ్చా? అవును. ఓకే. సో నువ్వు నాకు తెలుసు, బట్ మా ప్రైమ్ 9 ప్రేక్షకుల కోసం నీ ఇంట్రడక్షన్, అంటే ఎప్పుడు మూవీస్ ఇంట్రెస్ట్ నీకు స్టార్ట్ అయింది? సో ఏ ఏజ్లో? నీ ఇంట్రెస్టేనా, మమ్మీ వాళ్ళ ఇన్స్పిరేషన్, అంటే వాళ్ళు నీకు చెప్పడం వల్ల ఎలా ఇది స్టార్ట్ అయింది? నీ ఇంట్రడక్షన్ ఇవ్వు ఫస్ట్. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నువ్వేం చదువుతున్నావు చెప్పి నీ మూవీ కెరీర్ గురించి మాట్లాడు. హలో ఎవ్రీవన్, నా పేరు రామ్ చరణ్ తేజ్. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను ఇప్పుడు 10th class చదువుతున్నాను. ఫస్ట్ మా మమ్మీకి ఇంట్రెస్ట్ మూవీ ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళు ఉండాలని చెప్పి, షీ వాజ్ సో ప్యాషనేట్. తనకి వెళ్ళాలి అని ఉండేది, బట్ అది అవ్వలేదు. సో నన్ను తీసుకెళ్ళింది. ఫస్ట్ వీ వెంట్ టు ఆడిషన్స్, టీవీ ప్రోగ్రామ్స్కి వెళ్ళాము. పిల్లలు పిడుగులు వాజ్ మై ఫస్ట్ షో. అప్పటి నుంచి తర్వాత అప్పట్లో నాకు అంత తెలిసేది కాదు, మూవీ ఇండస్ట్రీ అంటే ఏంటి, సిల్వర్ స్క్రీన్ అంటే ఏంటి అనేది నాకేం తెలీదు అప్పటికి. బట్ ఈవెన్చువల్గా సీరియల్స్, టీవీ షోస్ అండ్ మూవీస్కి వచ్చేసరికి నాకు కూడా ప్యాషన్, ఇంట్రెస్ట్ అన్నది నాలో వచ్చి, నాకు కూడా దిస్ ఇస్ మై ఫీల్డ్, నేను కూడా ఇందులో చేయగలను, నేను కూడా గ్రో అవ్వగలను అనిపించి నాకు కూడా అందులో ఇంట్రెస్ట్ పుట్టింది. అండ్ ఐ వాంట్ టు స్టే ఇన్ దిస్ ఫీల్డ్. రైట్ చరణ్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి ఆన్సర్ తెలుసుకోబోయే ముందు గగనతో మాట్లాడదాం. హాయ్ గగన. హాయ్ అన్న. సో ఎలా స్టార్ట్ అయింది నీ కెరీర్, ఎలా స్టార్ట్ అయింది మూవీ కెరీర్, నీకు ఎవరు ఇన్స్పిరేషన్, అలాని అబౌట్ యువర్ సెల్ఫ్ ఏం చెప్తావు? హాయ్, దిస్ ఇస్ గగన. నేను 7th class చదువుతున్నాను. ఫస్ట్ మా నాన్నకి ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఫీల్డ్ అన్ని, అలా మాకు వచ్చింది. నేను 4.5 years అప్పటి నుంచి చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ నిహాల్, ఏం చెప్తావు? నీ పేరేంటి, ఏ క్లాస్ చదువుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు ఇండస్ట్రీ సైడ్ రావాలని? Hi, my name is Nihal and I'm studying 7th class. నాకు ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ మా అక్క రీల్ స్టార్ట్ చేసింది. అప్పుడు మా అక్క ఈ ఫీల్డ్లో యాడ్స్ అలా చేసినప్పుడు నేను డ్రామా జూనియర్స్ ఆడిషన్కి వెళ్ళి అప్పటి నుండి ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, నువ్వు నిజం చెప్పు. అంతా బాగానే ఉంది కానీ నువ్వు నిజంగా 7th class? 7th అన్న. నిజం చెప్పు. నిజంగానేనా? ఫస్ట్ అంటే అక్కని చూసి నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చావు తప్ప మదర్ ఫాదర్ సపోర్ట్ కాదు? సపోర్ట్ ఉంది, కానీ యాక్చువల్గా నీకు నువ్వుగా డెసిషన్ తీసుకున్నావు ఇండస్ట్రీలోకి రావాలని? అంటే మమ్మీ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అంటే హీరోయిన్ చేయాలని, చేయాలి అన్నట్టు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా. ఓకే, అంటే ఓకే. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ అడుగుతా. బిఫోర్ దట్, సమీక్ష. హాయ్. హాయ్ అన్న. ఏం చేస్తున్నావు? చాలా రోజులైంది కదా కలిసి మనం. మరి నాకు తెలుసు నువ్వెవరో, మరి ఆడియన్స్కి కూడా ఇంకా మా ప్రైమ్ 9 వీక్షకులకి తెలియాలి కాబట్టి ఏం చెప్తావు నీ గురించి? హాయ్, దిస్ ఇస్ సమీక్ష అండ్ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th class. సో నేను నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక యాడ్ చేశాను, ప్యారడైజ్ బిర్యానీ యాడ్. అండ్ నాకు ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పుడు మామూలుగా రీల్స్ డాన్స్ చేసేదాన్ని. అండ్ మమ్మీ కూడా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మమ్మీ అండ్ డాడీ సపోర్ట్తో నేను ఫస్ట్ యాడ్ చేశాను. దాని తర్వాత ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి మీ గురించి ఒక్కొక్కరి హాబీస్ తెలుసుకుందాం. తర్వాత అసలు మీరు మూవీ ఇండస్ట్రీలో ఎలా ఇన్ని ఇయర్స్ ఎలా సర్వైవ్ అయ్యారా, కష్టాలు ఎలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ అది ఎలా బ్యాలెన్స్ చేశారని తెలుసుకుందాం. చరణ్, నీ హాబీస్ విషయానికి వస్తే ఏం చెప్తావు?
మై హాబీస్ జనరల్గా క్రికెట్ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను, గిటార్ ప్లే చేస్తా, రీల్స్ చేసేటప్పుడు డ్యాన్స్ అండ్ డైలాగ్ డెలివరీస్ అన్నీ వచ్చు. సో నా హాబీస్ అంటే నేను చెప్పేది క్రికెట్, బ్యాడ్మింటన్, స్టడీస్ ఆబ్వియస్లీ, బుక్స్ చదువుతూ ఉంటా, స్టోరీ బుక్స్. యా. ఓకే గగన, హాబీస్ విషయంలో ఏం చెప్తావు? నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అయితే డాన్స్ చేస్తాను, క్లాసికల్ డాన్స్ చేస్తాను, చెస్ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను, ఇంకా చదువుతూ ఉంటాను, డ్రాయింగ్ వేస్తాను. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ తినాలి. తింటావా లేదా? తింటాను. తింటావా? ఏంటి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ అంటే వెజ్జే. వెజ్జే? నాన్ వెజ్ తిన్నావు, అందుకే అలా ఉన్నావు. ఎనీవే రైట్. నిహార్, నీ హాబీస్ విషయానికి నా వస్తే హాబీస్ వాచింగ్ మూవీస్, డ్రాయింగ్, ఇంకా ప్లేయింగ్. డ్రాయింగ్, పెయింటింగా లేకపోతే చిన్న మామూలుగా స్కూల్ డ్రాయింగ్స్ అలా? స్కూల్ యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది డ్రాయింగ్ అంటే. ఓకే. నేను స్కెచ్ చేసి కొంచెం దానికి ఎట్లా కావాలంటే అట్లా, పెయింట్ కావాలంటే పెయింట్, లేదంటే పేస్టల్స్ అట్లా. ఓకే. ఇవి కాకుండా ఇంకా అదర్ యాక్టింగే ఇంట్రెస్ట్ అంటే దానికి నీకు చాలా అవార్డ్స్ అవి కూడా వచ్చాయని విన్నాను. మొన్న రవీంద్ర భారతిలో ఒక అవార్డు వచ్చింది, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. చెప్తావు దాని గురించి? ఏం చెప్తావు? అంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్ రవీంద్ర భారతిలో. ఎట్లా అనిపించింది? అంటే మీరు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ అది నేను అడుగుతాను ఖచ్చితంగా. బట్ అంతమంది ముందు, ఇప్పుడు స్కూల్లో అంటే మనం స్పోర్ట్స్ అవి ఆడతాం, ప్రైజెస్ అవి తీసుకుంటాం, అంతమందిలో ఆ సన్మానం అవార్డు తీసుకున్నప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా అనిపించింది, కొంచెం గ్రేట్గా అనిపించిందా? కానీ ఆ ప్రౌడ్ ఎప్పుడు ఉండద్దు మనకి, ఎప్పుడు లెర్నింగ్ ఉండాలి, అవి అవి వస్తూనే ఉంటాయి, మనం సక్సెస్ అవుతూనే ఉండాలి. ఓకేనా? రైట్. సమీక్ష, నీ హాబీస్? నా హాబీస్ అంటే నేను కుకింగ్, డ్రాయింగ్, పెయింటింగ్. ఓకే, కుకింగ్ కూడా చేస్తావా? అదే అంటే ఏది కొత్తగా నేర్చుకోవాలనుకుంటే అవన్నీ నేర్చుకుంటాను. ఓకే. అంటే ఈ మమ్మీ కుకింగ్ నేర్చుకోవాలని నీకు చెప్పారా? లేదు, మమ్మీ యాక్చువల్గా 11 years అప్పుడు మమ్మీ నేర్చుకుంటా అంటే మమ్మీ వద్దన్నారు, కానీ నేను నేర్చుకుంటా మమ్మీని నేను ఫోర్స్ చేసి నేర్చుకున్నా. వావ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో ఏంటి, ఏం స్పెషల్ చేస్తావు ఎక్కువ? అంటే యూట్యూబ్లో ఏది దొరికితే అది చేస్తాను. నాకు మ్యాగీ అని మాత్రం చెప్తాను. మ్యాగీ లేదు, యూట్యూబ్లో ఏది దొరికితే అది చేస్తాను. చూస్తూ చేస్తూ చేస్తాను. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏది చేస్తావు? ఏదైనా చేస్తాను అంటే నాన్ వెజ్లో ఓన్లీ చికెన్ తింటాను నేను. ఓకే. చికెన్ కూడా మమ్మీ ఫోర్స్ ఉంటుంది కొంచెం తినమని, మిగిలిన ఏం తినను, ఓన్లీ చికెన్. మరి అన్న కోసం ఏం చేసి తీసుకొచ్చా ఈరోజు? ఇవాళ ఏం చేయలేదు. వద్దు, అన్న సేఫ్గా ఉండాలి. లేదన్న. ఓకే రైట్. హాబీస్ అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అసలు మీ అంబిషన్స్ అవి తెలుసుకోబోయే ముందు నాకు ఒక్కటి తెలుసుకోవాలని ఉంది. ఇండస్ట్రీలో మీరు ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు కదా, ఎవరితో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం భయం అనిపించింది, వాళ్ళ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? చరణ్, ఏం చెప్తావు? నేను చిరంజీవి గారితో వర్క్ చేశాను. అప్పుడు మీడవరి కోటేశ్వరుడికి కిడ్ స్పెషల్ యాంకరింగ్ చేశాను. యాంకరింగ్ చేసావా? యాంకరింగ్ అంటే చిరంజీవి గారి కన్నా ముందు నేనే వచ్చి హోస్ట్ చేశాను మొత్తం. ఓకే. సో అది చిల్డ్రన్ స్పెషల్ స్టార్ట్ అయినప్పుడు? అవును, కిడ్ స్పెషల్గా నేను ఇంకొక యాక్టర్ కలిసి స్టార్ట్ చేసాము. అంటే చిరంజీవి గారి బదులు నేను వచ్చి అంతా క్వశ్చన్స్ అడుగుతున్నట్టు, నేను హోస్ట్ చేస్తున్నట్టు అంతా చేసాము. అప్పటికి నేను చిన్నపిల్లని, బట్ స్టిల్ నాకు తెలుసు ఆయన పెద్ద స్టార్ అని. బట్ అప్పటికి అంత తెలియకపోయినా ఐ వాజ్ జస్ట్ అవేర్ ఆఫ్ ఇట్. అప్పటికి ఐ వాజ్ జస్ట్ స్కాడ్, ఆయన ముందు ఎలా చేస్తాను, హీఈస్ ఎ గ్రేట్, చాలా పెద్ద. అంటే నాకు ఒకటి చెప్పు, ఇప్పుడంటే కొంచెం ఒక 10th క్లాస్ కాబట్టి వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది కొంచెం ఐడియా ఉంటుంది. బట్ అంత చిన్న ఏజ్లో చిరంజీవి గారు ఆయన స్క్రీన్లో చూస్తూ ఉంటాం, భయం ఏమీ వేయలేదా నీకు యాంకరింగ్ చేస్తాం? భయం వేసింది ఆబ్వియస్లీ, చాలా చిన్నపిల్లని. బట్ ఆబ్వియస్లీ కొంచెం ప్రాక్టీస్ ఉండే కొద్దీ అప్పటికే మూవీస్ చేస్తున్నాను. అప్పటికి షోస్ కొంచెం చేస్తూ ఉన్నా, ఆడిషన్స్ ఇస్తూ ఉన్నా. అప్పటికి దేశముదులు అని స్టార్ మా షో చేశాను. సో కొంచెం స్టేజ్ ఫియర్ అన్నది అంత లేకుండా అలవాటైతే ఉంది అప్పటికి. బట్ పెద్ద స్టార్ వస్తున్నారు, చాలా పెద్ద యాక్టర్, హీస్ ఎ గ్రేట్. అది ఎవరు చెప్పారు నీకు? అంటే నీ మైండ్ లోనే ఉందా, ఎవరైనా చెప్పారా చిరంజీవి గారు వస్తున్నారు ఇలా? చిరంజీవి గారు మా ఫ్యామిలీకి పెద్ద దేవుడు, డెమిగాడ్. యా, డెమిగాడ్ కాదు, డైరెక్ట్ గా గాడ్ అని చెప్పేయచ్చు. మా ఫాదర్, మా మదర్ అసలు డివోటీస్ లాగా. అది అంటున్నాను నేను. ఇప్పుడు ఫ్యామిలీలో మదర్ ఫాదర్ అంతా ఇష్టపడతారు కదా, అలాంటి వ్యక్తిని నువ్వు ఫస్ట్ టైం కలుస్తావు, మాట్లాడతావు, హోస్ట్ చేస్తున్నావు ఒక ప్రోగ్రామ్ కన్నప్పుడు నీ ఫీల్ ఏంటి అసలు? ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పటికి చిన్నపిల్లని కాబట్టి కొంచెం తెలీదు అంతా. ఐ వాజ్ లైక్ ఓకే, బాగా చేయాలి, మంచి పేరు లాగా. ఏమన్నారు చిరంజీవి గారు? ఏమన్నారు? చిరంజీవి గారితో ఇంటరాక్షన్, ఆయన డైరెక్ట్ గా స్టేజ్ మీద వచ్చేసారు. అప్పుడు స్టేజ్ మీదే ఫస్ట్ ఇంటరాక్షన్ జరిగింది. అప్పుడు తర్వాత షో అంతా అయ్యాక మళ్ళీ లాస్ట్ లో మీకు ఛాన్స్ ఇస్తామన్నారు.
సో అప్పుడు పేరు తెలుసుకున్నాక రామ్ చరణ్ అనగానే రామ్ చరణ్ ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి మా కొడుకు పేరు పెట్టుకున్నావు కదా అని మాట్లాడుతూ ఆయన చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ లాస్ట్లో డాన్స్ చేసాము, మగధీర డైలాగే కొంచెం మార్చి చెప్పాము, చాలా బాగా అప్రిసియేషన్ ఇచ్చారు. అది నీ ఆ హ్యాపీనెస్ అదంతా నీ కళలోనే తెలుస్తుంది. ఓకే, అండ్ మూవీస్ విషయానికి వస్తే నీ ఫస్ట్ మూవీ ఏంటి? నా ఫస్ట్ మూవీ మహానుభావుడు. ఓకే, చూసాను. ఎలా అనిపించింది? అంటే పిల్లలందరూ ఉంటారు కాబట్టి సరదాగా ఆడుకుంటూ ఉంటాం, బట్ ఏంటంటే మనకి ఆ రోల్ కెమెరా యాక్షన్ చెప్పడం, రోజంతా షూట్లో ఉండడం ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? ఇబ్బందిగా అంటే అలవాటు అయిపోయింది. దానికన్నా ముందు కొన్ని సీరియల్స్ అండ్ టీవీ షోస్ చేశా కాబట్టి కెమెరా ఫియర్ అంటూ అనేది ఏం లేదు అప్పటికి. అండ్ మార్నింగ్ నుంచి నైట్ అనేది సీరియల్స్లో అన్ని కాల్ షీట్స్ అన్ని ఫస్ట్ నుంచే తెలుసు కాబట్టి అదంతా ఇబ్బంది అనిపించలేదు. బట్ మీకు ఒక హాలిడే ట్రిప్ లా ఉంటుంది కదా? హాలిడే ట్రిప్ లాగా అనుకోవచ్చు. బట్ నా టాలెంట్ని నేను గ్రూమ్ చేసుకోవడానికి, నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మూవీస్ నన్ను టెస్ట్ చేస్తూ ఉంటాయి. కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త సీన్స్, అందులో న్యూ ఎమోషన్స్ అన్నీ ట్రై చేయాలి కాబట్టి సో ప్రతి మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ ఎమోషన్ కాబట్టి ఇట్ విల్ హెల్ప్ మీ టు గెట్ గ్రూమ్ మోర్. ఓకే, సో ఖచ్చితంగా చిన్న ఏజ్లోనే ఇవన్నీ చూసావు కాబట్టి నీకు ఒక లైఫ్ మీద కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అవును, ఖచ్చితంగా. సో ఇంకా తెలుసుకుంటా, అంటే ఇప్పుడు వరకు నువ్వు ఏమేమి మూవీస్ చేసావు? అంటే నాకు శతమానం మన ఇది మహానుభావుడేరా ఐడియా ఉంది, ఇంకా ఏం మూవీస్ చేసావు? నేను ఆల్మోస్ట్ ఒక 20+ మూవీస్ దాకా చేశాను. మహానుభావుడు, హలో, సవ్యసాచి, రామ్ చరణ్ గారితో వినయ విజయరామ, బ్లఫ్ మాస్టర్, శ్రీనివాస కళ్యాణం, అంతరిక్షం, గవర్నమెంట్ మూవీ విశ్వాచార్యుడు, హిట్ 1, రాజరాజ చోరా, లక్ష్య, టైగర్ నాగేశ్వరరావు, ది వారియర్. రీసెంట్గా అయితే త్రిషా గారితో బృందాని వెబ్ సిరీస్ చేశాను. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అందులో నేను విలన్ చిన్నప్పటిగా చేశాను. సో దట్ వాజ్ మై మోస్ట్ టెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజేనా, అదర్ లాంగ్వేజెస్? ఇది బృందా అన్నది అయితే తమిళ్లో కూడా వచ్చింది. మరి నీకు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వలేదా? అంటే యాక్చువల్గా డైరెక్ట్ తమిళ్ అంటూ ఏం లేదు, జస్ట్ తెలుగులోనే షూట్ చేసాము. డైరెక్టర్ సార్ కూడా తెలుగువే, సో అదంతా డబ్బింగ్లో చూసుకున్నారు. ఓకే, ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటా. బిఫోర్ దట్ మనం ఒకసారి గగనతో మాట్లాడతాం. గగన, నీ యాక్టింగ్ కెరీర్ గురించి ఏం చెప్తావు? నువ్వు ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉండింది? ఫస్ట్ టైం నేను కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఆ మూవీ ఏంటంటే లాయర్ విశ్వనాథ్ అనమాట. అలీ గారితో చేశాను. అలీ గారితో, ఓకే. అయితే నేను ఒక 4.5 years దాకా ఉండేదాన్ని. అప్పుడు తెలిసేది కాదు ఎలా ఉండాలి, ఏం చేయాలి. స్టార్టింగ్ కాబట్టి నాన్న చెప్పేవారు ఇలా చేయాలి అని. నానే నీకు టీచర్ యాక్టింగ్లో అయితే. ఈ టిక్టాక్స్ టైం కావచ్చు, రీల్స్, అవి నీకు హెల్ప్ అయినాయా యాక్టింగ్ కెరీర్లో? చాలా హెల్ప్, అంటే యాక్టింగ్ నేర్చుకోగలిగాను దానివల్ల. ఓకే, సో నువ్వు ఎప్పటి వరకు ఏమేమి మూవీస్ చేసావు? షోస్ కావచ్చు? షోస్ చేయలేదు కానీ 13 మూవీస్ చేశాను. రీసెంట్గా డాకు మహారాజ్లో ఓకే బాలకృష్ణ గారు. నువ్వు ఆ పేరు చెప్తుంటేనే నాకు భయం వేస్తుంది. జనరల్గా బాలకృష్ణ గారు అంటే అందరు భయపడతారు కదా. మూవీ సెకండ్ హాఫ్ అంతా నీ కోసమే కదా రన్ అవుతుంది. ఎలా అనిపించింది బాలకృష్ణ గారితో? భయం అనిపించలేదా? సార్ ఏమో చిరంజీవి గారితో, నువ్వేమో నెక్స్ట్ బాలకృష్ణ గారితో, భయం అనిపించలేదా? యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ సీనే ఆయనతో ఉంది. సో చాలా భయపడిపోయాను, బాబాయ్ బాలకృష్ణ గారు. చెప్పావా ఈ మాట ఆయనతో? చెప్పావా? అస్సలు లేదా, చెప్పలేదు. ఎలా ఉంటారు అంటే సెట్స్ లో బాలకృష్ణ గారు ఎలా ఉంటారు? యాక్చువల్లీ నేను ఏదేదో అనుకున్నాను కానీ చాలా ఫన్నీ, బాగా మాట్లాడతారు. పిలిచి మరీ కూర్చోబెట్టుకుని తినిపించేవారు. ఓకే, సో ఏంటి అంటే డైలాగ్స్ కానీ ఆ విషయంలో కొంచెం బాలకృష్ణ గారితో డైలాగ్స్ చెప్పడం అంటే స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే భయం ఉంటుంది. నీకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవా? చాలా భయపడ్డాను కానీ ఆయన బాగా ఎంకరేజ్ చేశారు నన్ను, బాగా చేస్తున్నావు ఇది అని చెప్పి. ఓకే, నువ్వు మూవీస్ చాలా చేసావు కదా, తమన్నా గారిది కూడా ఒకటి వదిలట్టు అని చేసావు. నీ 13 మూవీస్లో నీ ఫేవరెట్ ఏంటి? డాకు మహారాజేనా? నేను అస్సలు ఆ పేరు చెప్పాలనుకున్నాను, బట్ ఆ పేరే చెప్పావు. రైట్, ఓకే. సో ఫస్ట్ మూవీ చెప్పావు కదా, ఎవరితో చేసావు? లాయర్ విశ్వనాథ్ సంథింగ్ ఏదో చెప్పావు. అలీ గారితో చేశాను. అంటే అందులో నీ రోల్ ఏంటి? నా రోల్ ఒక 2 పేరెంట్స్కి డాటర్ కింద. అట్లా నీ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. సీరియల్స్ అవి షోస్ కానీ ఏం లేదు? ఓకే, రైట్. నిహార్ సార్, నేనేమని పిలవాలి? డీజే టిల్లు అనాలా? నీ హెయిర్ స్టైల్ అలానే ఉంది. కాంప్లిమెంట్స్ అలానే వచ్చాయా? నాదే ఫస్ట్ కాంప్లిమెంట్. చాలా వచ్చాయన్న, చూసా నేను, అందుకే చెప్తున్నాను. డ్రామా జూనియర్స్ లో కదా, మరి ఆ టైప్ ఆఫ్ డైలాగ్ ఏదైనా చెప్తావా మా కోసం?
ఓకే, బిఫోర్ దట్ అసలు నీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? నువ్వు చెప్పావు అక్క రీల్స్ చేస్తూ ఉంది, అవి చూశాను, అట్లా వచ్చాను, మమ్మీ డాడీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని. అసలు నీ యాక్టింగ్ కెరీర్ దేంతో స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రాజెక్ట్ కెరీర్ డ్రామా జూనియర్స్తోనే స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ స్కిట్ చేసేటప్పుడు చాలా భయం వేసింది, ఎందుకంటే జడ్జెస్ వాళ్ళందరూ ఉంటారు, యాంకర్. దాని తర్వాత ఫస్ట్ స్కిట్ స్టార్ట్ అవ్వగానే ఆ వైబ్లో వెళ్ళిపోయింది. ఇంకా మిగతా పిల్లలు చేస్తుంటారు, వాళ్ళు చూసి వాళ్ళకంటే ఇంకా బాగా చేయాలి అని, టైటిల్ కొట్టాలని అని. ఓకే, ఆ స్కిట్ గురించి అడుగుతా, నువ్వు ఇప్పుడు చేయాలి మా కోసం, ఎందుకంటే మా ఆడియన్స్ కూడా చూడాలి దాన్ని. సో ఇప్పుడు ఏంటి ప్రాజెక్ట్స్, ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? ఇప్పుడు కలివనం అని ఒక మూవీ చేశాను. అది ఒక ఎన్విరాన్మెంటల్ బేస్డ్ మూవీ. వావ్. అంటే చెట్ల గురించి ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, చెట్లను నరకకూడదు అని, దాని గురించి, దానికోసం ఆ మూవీ అందరు చూడాలి, తప్పకుండా చూడాలి. ఈ మంత్ నేను అవసరం లేదండి, నిహార్కి ఆయనే ప్రమోట్ చేసుకుంటున్నాడు మూవీకి. నేను అడిగేదేం లేదు, అవసరమైతే ఇక్కడ కూర్చుంటాడు ఇప్పుడు కొంతసేపట్లో. నిహార్, ఇప్పుడు నువ్వు ఈ మూవీ చేస్తున్నావు కదా, అంటే నువ్వు స్టేజ్ మీద షోస్ అది వేరు వైబ్, మూవీస్ వేరు, ఏది నచ్చింది నీకు? అన్ని యాక్టింగ్ కదా, అన్ని ఇష్టమే. అన్ని యాక్టింగ్, అన్ని ఇష్టం, ఏదైనా సరే తగ్గేదిలా. ఇంకా కలివనం తర్వాత ఫౌజీ చేస్తున్నా ఇప్పుడు. ఫౌజీ. సో నువ్వు ఎవరిని చూసావు ఫస్ట్ కెమెరాలో? అంటే మనం జనరల్గా టీవీ స్టార్స్ని వాళ్ళని స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం, బయట వాళ్ళని కలిసినప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది? కొంచెం ఇట్లా వాళ్ళు గ్రేట్ కదా, ఎన్ని మూవీస్ చేశారు అట్లున్నారు, కానీ నేను చూసిన ప్రతి సెలబ్రిటీ అందరు డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇట్లా ఏదో పొగరు, ఏదో మేము మూవీస్ చేసినాము. మన తెలుగు ఇండస్ట్రీలో అయితే అసలు అలా ఉంటారు కదా, చాలా బాగా హ్యాపీ. మీతో పిల్లలంటే ఇంకా వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఎవరు నీ ఫేవరెట్? ఎవరు? నా ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. ఓకే, అదే. మరి కలిసావు ఆయన ఎప్పుడైనా షూటింగ్లో? కలవలేదు. కలవబోతున్నావు, మూవీ కూడా చేయబోతున్నావు, నాకు కనిపిస్తుంది అది. ఓకే, రైట్. సమీక్ష, ఏం చెప్తావు నీ గురించి? నీ ఫస్ట్ స్క్రీన్ ఏంటి? ఫస్ట్ స్క్రీన్ అంటే యాడ్ అయినా పారడైజ్ యాడ్ చేశాను ఫస్ట్. చాలానే షోస్ చేశాను అన్న జీలో. సీరియల్స్ కూడా చేస్తున్నావు కదా నువ్వు? ఒక సీరియల్ చేశాను. ఏది? శ్రీవల్లి అని. ఓకే, చాలా ఫేమస్ కదా అది, చాలా జనం దాని గురించి, శ్రీవల్లి గురించి మాట్లాడుకుంటారు విన్నాను. సో ఎలా అనిపించింది? ఇంకా మూవీస్ ఏమన్నా ప్లాన్ ఉందా, ప్రాజెక్ట్ చేస్తున్నావా? మూవీస్ ఆల్రెడీ 2 చేశానన్నా, కానీ రిలీజ్ అవ్వలేదు, ఇంకా ఏది రిలీజ్ అవ్వలేదు. ఓకే, సెట్స్ మీద ఉన్నాయి, రిలీజ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. కొన్ని నువ్వు చేసిన మూవీస్ ఏంటి, నేమ్స్ ఏంటి, టైటిల్స్ ఏంటి? ఒకటి స్వయంభూ, ఇంకోటి ఇంకా టైటిల్ పెట్టలేదన్న. ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఒకటి మెయిన్ లీడ్ గా ఒక మూవీ ఉందన్న, అది ఇంకా ఏం దాని గురించి డీటెయిల్స్ అవుతుంది, అంటే షూట్ స్టార్ట్ అవుతుంది, డీటెయిల్స్ ఇంకా ఏం రిలీజ్ చేయలేదు. ఇంకో మూవీ ఉంది, అందులో మెయిన్ లీడ్ కాదు కానీ ఒక క్యారెక్టర్ ఉంది. ఓకే. అండ్ ఒక నాటకం ఉంది, కొన్ని సావిత్రి గారిది 99 years అవుతుంది, దాని ఒక షో ఉంది ఒకటి. ఎట్లా అనిపిస్తుంది స్క్రీన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు? అబ్బా ఎందుకు ఇంత కష్టం ఈ లైట్స్ లో, ఇట్లా అనిపిస్తుందా? స్టార్టింగ్ వెళ్ళగానే కొంచెం భయం ఉంటుందంట, అంటే అందరు ఉంటారు, కొంచెం ఒక టెన్షన్ ఉంటుంది, కానీ అవుతున్న కొద్దీ మొత్తం ఫ్రీ అయిపోయి బాగుంటుంది. ఓకే, అందరూ మీ యాక్టింగ్ కెరీర్, ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు కాబట్టి, అసలు ఏదైనా మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనకంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు కాబట్టి, మీ లైఫ్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నువ్వు చెప్పేసావు ఆల్రెడీ, నేను దాని విషయం, బట్ చిరంజీవి గారు కాకుండా మీ లైఫ్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? చరణ్, ఏం చెప్తావు? నాకు రామ్ చరణ్ గారు అన్న, ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు. చిరంజీవి గారి సన్ అయినప్పటికీ ఆయనకి చాలా ప్రెషర్ ఉండిద్ది, టు బి ఆనెస్ట్. నువ్వు పేరు పెట్టుకున్నావు కాబట్టి రామ్ చరణ్ గారి గురించి మాట్లాడు. అలా కాదన్న, పేరు పెట్టుకుంది ఆయన వల్లన్న. ఓకే. మా మదర్, మా సిస్టర్ అసలు రామ్ చరణ్ గారికి పెద్ద ఫ్యాన్స్. మా మదర్కి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు చాలా ఇష్టం. మా ఫాదర్కి చిరంజీవి గారు ఎంత ఇష్టం. అమ్మకి చిరంజీవి గారు ఇష్టం, నువ్వు చరణ్ని ఫాలో అవుతున్నావా? మమ్మీకి రామ్ చరణ్ గారు కూడా చాలా ఇష్టం. ఓకే, చూసా, రీల్స్లో చూసా. ఓకే, సో యూ వాంట్ టు బికమ్ లైక్ రామ్ చరణ్ గారు, అట్లా డౌన్ టు ఎర్త్ ఉండాలని అనుకుంటున్నాను. అవునన్నా, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అసలు ఎవరితో అయినా కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడతారు. ఆయన చాలా. చరణ్, ఏమవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ నువ్వు చేస్తున్నావు, దానివల్ల మీకు ఎడ్యుకేషన్ ఏం ప్రాబ్లం అవుదా? స్టడీస్ అవి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అది స్కూల్ ఏది జాయిన్ అవ్వే ముందన్నా కూడా ముందే చెప్తాము, ఇలా యాక్టింగ్ చేస్తున్నాము, ఇందులో షూటింగ్స్ వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు ఆ కండిషన్కి డిఫరెంట్ లొకేషన్స్ మీరు వెళ్తారు, నెంబర్ ఆఫ్ డేస్ మీరు స్కూల్కి వెళ్ళరు, ఆ లెసన్స్ అవన్నీ మీరు మిస్ అవుతుంటారు. ఎట్లా అనిపిస్తుంది అది? ఆ షూటింగ్ యాప్లో చదువుకోవడం అవి చేస్తారు? అవునన్నా, షూటింగ్ యాప్లో ఎగ్జామ్స్ ఉన్నా లేదా ఏమన్నా ఉన్నా టైం దొరికితే వెంటనే చదువుకుంటూ ఉంటాము. ఫైనల్స్ ఎగ్జామ్స్ ముందు కూడా కొన్నిసార్లు షూటింగ్స్కి వెళ్తే అప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాము. అంటే జనరల్గా ఇప్పుడు మిమ్మల్ని
రేపు ఫ్యూచర్లో స్క్రీన్ మీద ఇలా చూడాలి అలా చూడాలని మదర్ ఫాదర్ కోరుకుంటారు, దానిలో తప్పలేదు. కానీ నీకు స్కూల్లో టీచర్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే నేను ఈ ఎగ్జామ్ మిస్ అవ్వకూడదు, నాకు నోట్స్ కావాలన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారా? యా అన్న, చాలా మంచిగా హెల్ప్ చేస్తారు అందరూ. ఇంకా ఎంకరేజ్ కూడా చేస్తారని చెప్పొచ్చు టీచర్స్ వరకు అయితే. ఇది కూడా చాలా మంచి ఫీల్డ్, ఇందులో కూడా గ్రూమ్ అవ్వచ్చు, బాగా చేయొచ్చు, స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకొని వాళ్ళు కూడా మోటివేషన్ ఇస్తూ ఉంటారు బాగా. అండ్ వాళ్ళైతే ఇంకా ఎక్సైటెడ్ అవుతూ ఉంటారు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వెంటనే చెప్పు, రిలీజ్ అయినప్పుడు వెంటనే చెప్పు. స్క్రీన్ మీద చూడగానే నేను ఆ మూవీలో చూసాం, ఈ మూవీలో చేసాం, ఇలా చేసాం, అలా చేస్తూ ఉంటారు. మెసేజెస్ అయితే డెఫినెట్గా చేస్తూ ఉంటారు మా సర్స్ అండ్ మ్యామ్స్ అయితే. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? అది చాలా బాగుంటుంది కదా. ఆబ్వియస్గా బాగుంటుంది అన్న ఆ ఫీలింగ్. ఒక మనం రికగ్నైజ్ అవుతున్నాము, మనకి తెలిసిన వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్గా మంచిగా ఫీల్ అవుతుంది. దీనికి కారణమైనటువంటి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో వీళ్ళ ఒక ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం. గగన, నీకు ఎట్లా ఉంటుంది సపోర్ట్? నువ్వు కూడా షూటింగ్స్లో బయట ఉంటారు, ఆబ్వియస్లీ మీరు అందరూ ఉంటారు. నీకు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఇటు స్టడీస్ని అండ్ మూవీ కెరీర్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? నాకు స్కూల్ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు. అంటే మేము ముందే చెప్పాం జాయిన్ అయ్యే ముందు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే వెళ్ళు, నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్పు, ఒకవేళ ఈ సార్తో చేస్తే చెప్పు నా గురించి అని చెప్పి మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, తమన్నా గారితో కూడా నువ్వు చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసావు కదా. ఆబ్వియస్లీ మీరు హీరో హీరోయిన్స్కి అందరికీ అంటే చాలా ఫేమస్ హీరో హీరోయిన్స్కి మీరు చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశారు. సో తమన్నా గారితో వర్క్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? నేను తమన్నా గారిని కలవలేదు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిశాను. అయితే ఆవిడ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా డౌన్ టు ఎర్త్. ఒక ఫోటో అడిగినందుకు అందరినీ తోసి చాలా ప్రెషర్ ఉన్నా కానీ ఆవిడ మంచిగా రిసీవ్ చేసుకుని ఇచ్చారు. ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? సేమ్ నాలానే ఉన్నావు నా చిన్నప్పుడు చెప్పారా? ఓకే. ఇంకా అంటే ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ అప్పుడు అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా, స్కూల్ లైఫ్ మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ లేదా? అంటే స్కూల్కే ఇంకా యాక్టింగ్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్లో ఏంటంటే నచ్చేది కాదు, కానీ తర్వాత నాన్న వల్ల బాగా ఇంట్రెస్ట్ వచ్చి. ఫస్ట్లో నచ్చేది కాదు కదా? అంటే నచ్చేది కానీ బాబోయ్ ఇలా అనుకునేదాన్ని, కానీ తర్వాత నచ్చేసింది. అంటే మీకు లేట్ నైట్ షూటింగ్స్ కూడా ఉంటాయి కదా, స్లీప్ ప్రాబ్లమ్స్ అవేమి ఉండవా? ఇప్పుడు అంతా బాగానే ఉంటుందా సెట్స్లో? అసలు ఎలా ఉంటుంది మీకు? సెట్స్లో బాగుంటుంది, అంటే ఎంజాయ్ చేస్తాం, అందరం కలిసి ఆడుకుంటాం, లేకపోతే యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టింగ్లో ఎంజాయ్ చేస్తాం. సో అలా. తిడతారా డైరెక్టర్స్ మిమ్మల్ని సరిగా చెప్పితే? వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే, ఓకేమ్మా, రైట్. నిహార్, ఏంటి ఎట్లా ఉంటుంది నీకు వాళ్ళతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు? ఎట్లా ఉంటుంది? నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? యాజ్ యూజువల్ ఎట్లన్నా కొంచెం సెలబ్రిటీస్, నోన్ యాక్టర్స్ వాళ్ళతో చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కాంప్లిమెంట్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు నీకు కాంప్లిమెంట్స్ కాదు, నువ్వు వాళ్ళకి ఇచ్చేలా ఉన్నావు. ఇచ్చావా కాంప్లిమెంట్స్? చెప్పు, పర్లేదు చెప్పు. ఇంకా అందరు సపోర్ట్ చేస్తారు, ఐ మీన్ లైక్ అందరూ బాగా చేస్తున్నావు అని చెప్తారు, అప్రిషియేట్ చేస్తారు. రిలేటివ్స్, టీచర్స్, అందరు స్కూల్లో వాళ్ళు, అందరు ఫ్రెండ్స్ ఏమంటారు? టీచర్స్, ఫ్రెండ్స్ ఏమంటారు? బాగా చేస్తున్నావు, చెయ్యి, స్టడీస్ నెగ్లెక్ట్ చేద్దాం మాత్రం ప్రతి ఒక్కరు చెప్తారు. చదువుతావు, బాగా చదువుతావు. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి, ఏది వదిలిపెట్టదు. సమీక్ష, నువ్వు? నేను బాగా చదువుతాను. ఎక్కడ? అదే మనం ఇప్పుడు చెప్పాలి చాలా ఆడియన్స్కి. చాలామంది వీళ్ళు షూటింగ్ మూవీస్ చేస్తూ ఉంటారు, అబ్బా స్టడీస్ ఏంటో అనుకుంటారు. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా? రైట్. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువు బిడ్డలే, అయితే మనం ఒక్కరే కాదు. సమీక్ష, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అంటే నీకు నోట్స్ విషయంలో ఫ్రెండ్స్ హెల్ప్ ఎలా ఉంటుంది, టీచర్స్ హెల్ప్ ఎలా ఉంటుంది? నోట్స్ విషయంలో అంటే ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తారన్న. గీత అని ఒక ఫ్రెండ్ ఉంటుంది, తనైతే నోట్స్ అడుగుతూనే ఉంటే పంపిస్తూనే ఉంటుంది, ఒక్కసారి కూడా విసుకోదు. లైక్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. టీచర్స్ కూడా అందులో యాక్ట్ చేస్తావా, ఇందులో యాక్ట్ చేస్తావా అని చాలా కంగ్రాచులేట్ చేయడం. వాళ్ళు కూడా నీ కోసం సీరియల్స్ చూస్తారు కదా, చూస్తారా? చెప్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలి చెప్తూ ఉంటారు. ఓకే, రైట్. అక్కడ వరకు అది అయిపోయింది. సో మొత్తం మీద ఇప్పుడు ఏంటంటే మీ టాలెంట్ని నేను ఇక్కడ బయటకు తీయబోతున్నాను. సో అంటే మీరు సినిమాల్లో అలా కాకుండా నా ముందు ఏదైనా డైలాగ్స్ అవి చెప్పాలి. ఆ డైలాగ్స్ చెప్పబోయే ముందు మీరు మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఫీలింగ్స్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మీ పేరెంట్స్ టర్న్. ఈ చిల్డ్రన్స్ డే ప్రోగ్రాంలో వాళ్ళని చిల్డ్రన్ చేసేద్దాం, ఓకేనా? వాళ్ళతో మాట్లాడదామా? డెఫినెట్లీ. ముందుగా మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా నాలాగా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మా గురించి. మేము అడిగితే కొడతారు, తిడతారు, ఏదో ప్రేమ చూపిస్తారు. ఇప్పుడు మా గురించి, మా లైఫ్లో ఇంత కొంచెం మేము చాలా చూసేసాం కాబట్టి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు నేను అడుగుతాను, డోంట్ వరీ. ఓకే, మీరు ఇచ్చిన క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, వాళ్ళని అడుగుతా. రైట్, ముందుగా చరణ్ వాళ్ళ మదర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే.
నమస్తే అండి. ఓకే, ఈ చరణ్ ఇప్పటి వరకు చాలా మాట్లాడాడు, చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు కదా. సో చరణ్ నేను ఇండస్ట్రీలోకి చరణ్ని తీసుకురావాలి, ఎట్లా అయినా ఒక హీరోలాగా మీరు ఒక ఐడియాతో ఉంటారు, అలా చూడాలనుకుంటారు. దానికోసం మీరు పడ్డ కష్టం ఏంటి, చరణ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దానికోసం కష్టం అంటే చాలా కష్టమే పడ్డామండి. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో అసలు తెలిసిన వాళ్ళు కాదు కదా, ఇటు నుంచి ఎవ్వరూ లేరనమాట. ఈవెన్ దో ఆడిషన్స్ అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అన్న విషయం కూడా మాకు తెలీదు. కానీ నాకు ఒకటే కల, చరణ్ ఎప్పటికైనా సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి అని చెప్పేసి. అందుకే తన చరణ్ ఇందాక మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, చెప్పండి. మదర్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు, అవ్వలేదు, సో నన్ను తీసుకొచ్చారని. మీ గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నాకు చాలా ఇష్టం అండి యాంకరింగ్ చేయాలని, కానీ లేకపోతే అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టము. సో ఒక్కసారైనా యాక్ట్ చేయాలి, యాంకరింగ్ చేయాలి అని అయితే నాకు బాగా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. కాకపోతే నా ఆశని కలని నా కొడుకు ద్వారా తీర్చుకుంటున్నా. అది ఫుల్ఫిల్ చేశాడా చరణ్? యా అండి, చాలా బాగా ఫుల్ఫిల్ చేశాడు. చాలా కష్టం ఉంటుందండి, అనుకున్నంత ఈజీగా ఉండదు. కొన్నిసార్లు నైట్ షూట్స్ ఉంటాయి, డే షూట్స్ ఉంటాయి, మార్నింగ్ లెగవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు లెగవను మమ్మీ అనో ఏదో ఒకటి చెప్తారు కదా రీజన్స్. బట్ చరణ్ ఎప్పుడూ అలా చెప్పలేదండి. తను చాలా కష్టపడతాడు అనమాట, తన ఏజ్కి మించిన కష్టపడతాడు. అండ్ స్టడీస్ని ఎలా అయితే ప్యాషనెట్గా ఉంటాడో ఈ విషయంలో కూడా చాలా ప్యాషనెట్గా ఉంటాడు. ఎవ్రీడే ఒక లెర్నింగ్ లాగా చూసుకుంటాడు అనమాట. అదే చెప్తూ ఉంటాడు, లైక్ మమ్మీ నాకు ఇది కూడా ఒక స్కూల్ లాగానే, నేను ఇక్కడ కూడా నేను యాక్టింగ్ని నేర్చుకుంటున్నానంటే నేను ఇక్కడ కూడా లెర్నింగ్ చేస్తున్నట్టే అని. అంత చిన్న ఏజ్లో ఆ మెచ్యూరిటీ అది చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే? ఫస్ట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండి. చాలా చాలా ప్రౌడ్గా ఉంటుంది చరణ్ చూస్తే. అంటే చాలామంది సండేస్ వస్తే మూవీస్ కానీ వాటికని వీటికని అంటారు కదా, మాకు ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో అప్పుడే షూటింగ్స్ ఉంటాయని మెసేజెస్ వస్తాయి, కాల్స్ వస్తాయి. అప్పుడు కూడా తను ఏమీ హెసిటేట్ ఫీల్ అవ్వడు, ఓకే వెళ్దామనే అంటారు. అండ్ మాది వచ్చేసరికి విజయవాడ అండి. మేము ఎప్పుడు రావాలన్నా కూడా అక్కడ నుంచి ట్రావెల్ హైదరాబాద్ లేదా ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్స్ ఉంటాయి, చాలా టఫ్. అవునండి, చాలా టఫ్ ఉంటుంది. అదంతా కూడా తను నవ్వుతూనే మేనేజ్ చేస్తాడు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటాను నేను చరణ్ని చూసి. ఓకే, సో ఇప్పుడు మీరు కూడా మీ లైఫ్లో బిజీ ఉంటారు. ఆ బిజీ లైఫ్లో ఇప్పుడు చరణ్ని ఎడ్యుకేషన్ చూసుకోవడం, ఇటు షూటింగ్స్కి తీసుకురావడం పెద్ద టాస్క్. చాలామంది పేరెంట్స్ ఇదంతా మనతో అవ్వదులే అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్యాషన్ ఇష్టము ఉంటే అండి ఎన్ని అయినా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. దానికి నిదర్శనం ఇక్కడున్న ఈ చిన్నపిల్లలు అందరూ కూడా ఒక పక్క చదువుకుంటూనే ఉన్నారు, అండ్ ఇంకొక పక్క వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవుతున్నారు కదా. సో పిల్లలే అలాగా ఫాలో అవుతున్నప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో తప్పే ఉంది చెప్పండి. ఫస్ట్ ఇనీషియల్గా నాకు ఇష్టం ఉంది, కానీ తను ఇష్టం లేదు అంటే నేనేం చేయగలుగుతాను చెప్పండి. సో తను చాలా ప్యాషనేట్గా ఉంటాడనమాట. సో దాన్ని అర్థం చేసుకొని నేను, మా హస్బెండ్, ఇంకా మా పాప ముగ్గురం కలిసి వాడిని చాలా జాగ్రత్తగా ఈ ఫీల్డ్లోకి ఎదగాలి అని చెప్పి కోరుకుంటున్నామండి. డెఫినెట్గా మేము కూడా కోరుకుంటున్నాం, ఎందుకంటే చరణ్లో ఆ మెచ్యూరిటీ అది కనిపిస్తుంది. అండ్ మీకు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, తను ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అది మెయింటైన్ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా మీ కృషి అక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, నెక్స్ట్ హలో నమస్తే అండి. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రతిభ అండి, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇప్పుడు సమీక్షని, నిహార్ని చూస్తున్నాము. వాళ్ళ సక్సెస్లో మీ కష్టం డెఫినెట్గా ఉంది. మీరేం చెప్తారు మీ కిడ్స్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు కూడా టాలెంటెడ్, ఎందుకంటే ఇటు చదువు ఇది రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి జస్ట్ సపోర్ట్ ఇస్తున్నాను అంతే. సో వాళ్ళ కష్టం 90% ఉంటే నాది ఒక 10% అనుకోండి అంతే. అంటే కష్టం అంతా మీదే కదా, వాళ్ళకి ఏంటంటే ఇది తిను అంటే తినాలి, ఇది యాక్ట్ చేయాలి, ఇది చదవాలని మీరు చెప్తారు. సో ఎట్లా ప్లాన్ చేస్తారు? వాళ్ళ డే లైఫ్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఇంకా షూట్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా షూట్స్కి తీసుకెళ్ళడము, ఇంకా షూట్స్ లేనప్పుడు జస్ట్ మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ హోంవర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం. ఇంకా నోట్స్ ఏదైనా ఇన్కంప్లీట్ అలా ఉంది అని అంటే అది ఇంకా నేను రాస్తాను నోట్స్. అయ్యో, ఎందుకంటే చదవడం వాళ్ళే చదవాలి, నోట్స్ ఇన్కంప్లీట్స్ ఏమైనా యాక్టివిటీస్ అలాంటివి అంటే నేను చేయగలుగుతాను, కానీ చదవడం వాళ్ళే చదవాలి కాబట్టి చదువుతారు. జస్ట్ ఇంకా షూట్స్ ఉన్నప్పుడు షూట్స్. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇంత చిన్న ఏజ్లో ఇంత నేర్చుకుంటున్నారు, ఇంత మెచ్యూర్గా ఉంటున్నారు? మీరు చాలా ప్రౌడ్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకేం కాంప్లిమెంట్స్ వస్తాయి జనరల్గా? ఒక సీరియల్లో పాప యాక్ట్ చేస్తుంది, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ నుంచి మీకు కాల్స్ వచ్చి అరే ఇట్లా చెప్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తారు, ఎంకరేజ్ కంటే కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమవుతుంది ఏంటి అని ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే చాలామంది అది కూడా చెప్తారు, ఏంటంటే పిల్లల్ని ఈ ఫీల్డ్లో ఈ ఏజ్లో తీసుకొస్తున్నారు, చదువు చాలా ప్రాబ్లం అవుతుంది కదా పిల్లల్ని అట్లా అని చాలామంది అంటారు.
బట్ వాళ్ళు చదువుతున్నారు కదా, చదువుతూ చేస్తున్నారు కాబట్టి మాకు ప్రాబ్లం లేదని నేను చాలా మందికి ముందు చెప్తాను. మనం స్ట్రాంగ్ ఉండాలి, తర్వాత చాలా మంది ఎవరికైనా. చదువు విషయంలో మాత్రం చాలా మంది అంటారు, బట్ వాళ్ళు రెండు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే బోనస్, నాకు ఇద్దరు పిల్లలు చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇంకా చాలా మంది ఇంకొంచెం చెప్తారు ఉంటుంది. చాలా ప్రౌడ్, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చేస్తున్నారు కదా అంటే చాలా. ఓకే, మీరు కూడా అనుకున్నారా ఇండస్ట్రీ సైడ్ రావాలి అని? అలా ఏమన్నా అంటే అనుకున్నారా? నేను అనుకోలేదు, బట్ నాకు ఇంట్రెస్ట్, అంటే నా ఆ టైంలో అంత లేదు, మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో పిల్లల్ని పిల్లల వాళ్ళ రూపంలో. ఇష్టంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి అంతే. రైట్ అండి, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. నెక్స్ట్, హలో అండి. హలో అండి, పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీతేజ, మేము హైదరాబాద్ చింతల నుంచి వచ్చాము. ఓకే, సో గగన ఇన్ని మూవీస్ చేసింది, ఇంత లైఫ్ చిన్న ఏజ్లోనే ఇంత ప్రాజెక్ట్ చేస్తుంది. సో గగన గురించి ఏం చెప్తారు? గగన ఏజ్ పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ గగన గురించి చెప్పాలంటే షీఈ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అండి. అంటే లైక్ ఆ ఏజ్లో ఏంటంటే ఆ పిల్లలకి అంత మెచ్యూరిటీ అన్నది చాలా కష్టం. లైక్ తను 4.5 yearsలోనే మేము టిక్టాక్ చేసే టైంలో ఏంటంటే 1-2 టిక్టాక్స్ స్టార్ట్ చేసాం సరదాగా. అయితే అవి చేసేటప్పుడు ఏంటంటే ఎలా చెప్తే అలా చేసేస్తుంది. ఆ ఏజ్లో ఏంటంటే 4 years అన్నప్పుడు జనరల్గా మాటలే సరిగ్గా రావు. అవును, అలాంటిది మేము ఏ రోజు కూడా ఇప్పటివరకు రీల్స్ చేసిన, టిక్టాక్ చేసిన, ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే కట్ చేయకుండా అది డైలాగ్ బై హార్ట్ చేయించి చేస్తుంది అనమాట. అలాంటిది అప్పుడు ఆ ఏజ్లోనే పెద్ద పెద్ద అంటే ఆ డైలాగ్స్ ఏజ్ లోనే టేక్స్ తీసుకోకుండా పెద్ద డైలాగ్స్ చెప్పేదండి. ఓకే, వెనకాల డైలాగ్ వచ్చినప్పుడు అది ఫాలో అయిపోయేది అనమాట. సో టాలెంట్ చూసి దీనికి ఓకే కొంచెం జీన్స్ వచ్చింది మంది. ఓహో, ఇక్కడున్న పేరెంట్స్ అందరు కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకునే డిసైడ్ అయ్యారు. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చింది ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. ఓకే, చేశారా మీరు ఏమైనా ప్రాజెక్ట్? హీరో ఇప్పుడు తమన్నా గారి ఫ్రెండ్ గా కూడా చేస్తాను. నా ఫస్ట్ మూవీ తమన్నా గారి ఫ్రెండే. ఓకే, అలాంటిది తమన్నా గారు చిన్నప్పుడు తను చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చెప్పారా ఈ విషయం షేర్ చేసుకుంటే? తమన్నా గారు Actually ఏం అదే చెప్పారు? ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా క్రౌడ్ ఉంది మాట. ఓకే, తిను వెళ్ళి ఫోటో తీసి తను మాట్లాడింది అప్పుడు. Hmm. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఓకే. నాని ఫ్రెండ్ గా ఇలా చేశాను. అప్పట్లో ఒక చిన్న బడ్జెట్ మూవీకి లీడ్ రోల్ కూడా చేశాను. తర్వాత కొన్ని సీరియల్స్ చేశాను. సో ఏంటంటే తినలో కూడా టాలెంట్ ఉంది అని చెప్పి ఎంకరేజ్ ఏ సీరియల్ చేశారు మీరు? ఎక్కడో చూసినట్టుంది. కృష్ణ తులసిలో హీరోయిన్ కన్నయ్యగా చేశాను. ఓకే, ఎదలోయల ఇంద్రధనుస్సుకి హీరోయిన్ కి మావయ్యగా చేశాను, లాస్ట్ మావయ్యగా. ఓకే. వెబ్ సిరీస్ చేశాను, తర్వాత మూవీస్ ఇలాగా. ఇప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారండి ఎడ్యుకేషన్ లైఫ్? గగనాకి కూడా పాపం క్లాసెస్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి టాస్క్లు అన్నీ చాలా పెరుగుతాయి. ఎట్లా మీరు ఒక డే జనరల్ గా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే టైం ఆటోమేటిక్ గా మనం అడ్జస్ట్ చేసేసుకుంటామండి. మనకి ఇంట్రెస్ట్ లేదు అంటే అది ఏదో సాక్ చెప్పి తప్పించేసుకో. పేరెంట్స్ కి ఏం చెప్తారు? ప్రెసెంట్ ఉన్న పేరెంట్స్ కి, కిడ్స్ కి జనరల్ గా స్టడీస్ టైం సరిపోవట్లేదు అంటూ కంప్లైంట్స్ వస్తాయి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు పిల్లలకి ఇంట్రెస్ట్ అయితే మీరు ఎంకరేజ్ చేయండి, వాళ్ళ టైం వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే, పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అయితే మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఒక టైం సెట్ చేసుకోండి. ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకున్న ఏదైతే ఉందో టాలెంట్, అందులో ఏంటంటే మనం కొంచెం పుష్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఏదో ఒకటి సాధించి తీరుతారు అన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా, అంటే అట్లీస్ట్ ఉన్న ఫీల్డ్లో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, ఇంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. అందులోనే కిడ్స్ కదా, కొంచెం వాళ్ళకి ఏంటంటే మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కొడతారు ఏదైనా. ఒక మేజర్ కంప్లైంట్ నా సైడ్ నుంచి ఏంటంటే చాలా బక్కగా ఉంది, నేను తింటానని చెప్తుంది. నిజంగా తింటుందా లేదా మీరు చెప్పండి. వెజ్, నాన్ వెజ్ సరిగ్గా తినదు, వెజ్ అయితే పప్పు, ఆవకాయ పచ్చడి ఇలాంటివి ఇష్టం అన్నమాట. ఓకే, సో అంటే షూటింగ్స్ కూడా అవే తీసుకెళ్తారా? అక్కడ ఫుడ్ మరి అక్కడ ఫుడ్ తింటామండి. తింటారా? మామూలు స్నాక్స్ ఇవన్నీ Proper గా తింటుందా? అదే తినే దాంట్లో అలా తింటారు. ఇంకా రైట్, ఒకసారి పాస్ చేయండి. సో బేసిక్గా వాళ్ళు ఇంత టాస్క్ చేస్తున్నారు కదా, ఎడ్యుకేషన్ అయినా షూటింగ్స్ అయినా ఎనర్జీ ఉండాలి. ఫుడ్ విషయంలో ఏమైనా అలా చేస్తారా వీళ్ళు? కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా మాకు? సమీక్షతో ప్రాబ్లం లేదు కానీ నిహార్తో చాలా ప్రాబ్లం. ఫుడ్ స్టార్ట్ చేసాడు తినడం అంటే 1 hour తింటాడు. చాలా స్లో తింటాడు, చాలా స్లో ఈటర్, చాలా అంటే చాలా. సమీక్షతో ప్రాబ్లం లేదు, తను తినేస్తుంది. ఓకే, నిహార్తోనే ప్రాబ్లం. రైట్. మళ్ళీ మాట్లాడతాం మీతో, బట్ ఇప్పుడు వాళ్ళ టాలెంట్ విషయానికి వచ్చేస్తా. సో అది మీ మీద వాళ్ళ ఎలా అనిపించింది పేరెంట్స్తో అలా వాళ్ళు షేర్ చేసుకుని? అంటే చరణ్, ఫస్ట్ మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తాం? మా మదర్ ఇస్ సో ఎంకరేజింగ్. మదర్ అనే కాదు, ఇద్దరు పేరెంట్స్ నాకు. మీరు జనరల్గా మదర్తో నువ్వు చాలా రీల్స్ చేసావు కదా, అంటే ఇంట్లో మదర్ ఫాదర్ అంటే బేసిక్గా అబ్బాయిలు అంటే మదర్కి ఫ్రెండ్లా అని ఉంటారు, ఆ ట్రీట్మెంటే కనిపిస్తోంది. సో ఇప్పుడు మదర్ వర్డ్స్ విన్న తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? ఇంకా ఏదైనా చేయాలి మమ్మీకి?
ఐఎమ్ సో హ్యాపీ. మమ్మీ ఇలా అనుకుంటుందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇంతవరకు చెప్తూ ఉండేది కానీ ఇంత ఎలాబరేట్గా చెప్పడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఐ వాజ్ సో హ్యాపీ. నాకు చాలా హ్యాపీ టీయర్స్ వచ్చాయి ఇందాకైతే. నాకు చాలా హ్యాపీనెస్. ఇప్పుడు ఎన్ని అవార్డ్స్ వచ్చినా అవన్నీ ఒక పక్కన మమ్మీ ఇచ్చే వర్డ్స్ అది పెద్ద అవార్డు మనకి. ఆబ్వియస్లీ ఎప్పుడన్నా కూడా మన పేరెంట్స్ మదర్ ఫాదర్ ఇచ్చే అప్రిసియేషన్ మనకి ఎప్పుడన్నా గుర్తుండిద్ది. ఎందుకంటే వాళ్ళు మనకి అన్ఫిల్టర్డ్గా చెప్తారు, ఏదన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. మొహమాటం కొద్దీ బాగా చేయకపోయినా బాగా చేసావు అని చెప్పరు, బాగాలేదంటే బాగాలేదనే చెప్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ నుంచి మనకి అప్రిసియేషన్ వచ్చిందంటే అది నిజంగా మనకి అచీవ్మెంట్ లాగా. నేను ఎప్పుడు కూడా ఏ షాట్ చేసినా కూడా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇది ఓకేనా అమ్మ, ఎలా ఉంది, నచ్చిందా, ఇంకేమైనా చేయొచ్చా అని మమ్మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నా యాక్టింగ్ ఏదన్నా కూడా మా మమ్మీ వాళ్ళే. మా మమ్మీయే నాకు టీచర్. నాకు ప్రతిదీ మా మమ్మీయే నేర్పించింది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. నాకు ఈ ఏజ్ వచ్చినా కూడా నాకు ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా ముందు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మా మమ్మీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, ఇలా చేయాలి అలా చేయాలి. షీ విల్ గివ్ మీ సో మెనీ ఇన్పుట్స్. దానివల్ల నాకు డైరెక్టర్స్ నుంచి కూడా అప్రిసియేషన్ వచ్చింది. అలాంటప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ టు హ్యావ్. సో అట్లీస్ట్ మదర్ డ్రీమ్ నీ ద్వారా తీరుతుంది. దానికి నీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంకా నువ్వు లైఫ్లో మంచి సక్సెస్లోకి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా. ప్రైమ్ 9 నుంచి కూడా బెస్ట్ విషెస్. సో ఇప్పుడు డైలాగ్ విషయానికి వస్తే ఎనీ టేక్స్ పడుతుంది నీకు ఒక డైలాగ్ చెప్పడానికి? రీల్స్లో మనకు అది ఓకే, కానీ అందరి ముందు షూట్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ రావాలని ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇబ్బందిగా అంటే అలా ఏమి ఉండదన్న. ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను మీకు ఎలా కావాలి అని చెప్పి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు నేను చేసింది వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే నేను మళ్ళీ వెళ్ళి అడిగి మూవీస్ చేసావు కదా, నీకు ఏ డైరెక్టర్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్? చరణ్ చాలా నేను అనుకునే దానికంటే బాగా చేస్తామని ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నేను బృందా వెబ్ సిరీస్ చేసినప్పుడు సూర్య గారు డైరెక్టర్, ఆయన నన్ను మంచిగా అప్రిషియేట్ చేశారు. తర్వాత కూడా మంచిగా అప్రిషియేట్ చేసి రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. ఆయన నుంచి నాకు బాగా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేను కొంచెం పెద్దయ్యాక నాకు కూడా ఊహ అంతా తెలిసాక కొంచెం మెచ్యూరిటీ వచ్చాక అంతా కూడా నేను చేసిన మెయిన్ లీడ్ అంటే బృందా వెబ్ సిరీస్. అందులో విలన్స్ చిన్నప్పటిగా చేశాను. సో దట్ వాస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా మూవీస్ చేసావు, హీరోయిన్స్ వాళ్ళ పక్కన నుంచి చాలా మూవీస్ చేసావు. సో జనరల్గా డైరెక్టర్స్ కాంప్లిమెంట్స్ పక్కన పెడితే హీరోయిన్స్ ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా నీకు? హీరోయిన్స్ అంటే నా ఫస్ట్ మూవీ శర్వానంద్ గారితో చేశాను. అది శర్వానంద్ గారు అప్పుడు చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడారు, బాగా చేస్తున్నామని చెప్పారు. అండ్ లక్ష్య వచ్చేసరికి నాగశౌర్య గారితో చేశాను. ఒక సీన్ కూడా ఉంటుంది కదా, ఆర్చరీ సీన్ ఏదో ఉంటుంది. అప్పుడు ఎలా అనిపించింది నీకు? అండ్ నాగశౌర్య గారితో ఆయన నన్ను షోల్డర్స్ పట్టుకొని ఆర్చరీ బో అండ్ ఆరో పట్టుకొని ఉంటాము. అది నాకు ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు వెనకాల నుంచి శత్రువు గారు కమెంట్ చేస్తూ ఉంటారు, నాగశౌర్య గారిని టాన్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. అప్పుడు నన్ను టర్న్ చేసి ఆ ఆరోని శత్రువు గారి పక్కన ఉన్న రాడ్ దగ్గరికి మేము షూట్ చేస్తాము. అది వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాగశౌర్య గారు మంచిగా అందరూ రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు నాగశౌర్య గారు కూడా చాలా మంచిగా మోటివేట్ చేస్తూ ఇన్పుట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో నాగశౌర్య గారు కూడా బాగా మాట్లాడతారు. ఓకే, దిల్ రాజు గారు వారితో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళతో పాటు పిక్స్ ఉన్నాయి. అంత చిన్న ఏజ్లో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? అంటే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అట్లా వాళ్ళు నీతో ఏమైనా కాంప్లిమెంట్ షేర్ చేసుకున్నారా, హీరోయిన్స్ కానీ? అంటే శ్రీనివాస కళ్యాణం మీరు చెప్పిన దిల్ రాజు గారితో అవన్నీ పిక్చర్స్ అయితే నేను శ్రీనివాస కళ్యాణం మూవీ చేస్తున్నప్పుడు వాళ్ళతో అంత ఇంటరాక్ట్ అవ్వలేదు, కానీ అయినంత వరకు మాత్రం మంచిగా పిల్లలం కాబట్టి హుషారుగా మాట్లాడుతూ మాతో జోక్స్ ఇస్తూ, జయసుధా గారు అప్పుడు మాతో బాగా మాట్లాడారు అన్నట్టయితే నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. మాకు స్టడీస్ గురించి మాట్లాడుతూ. భయమే లేదా నాగ చైతన్య గారితో బైక్ మీద కూర్చొని వెళ్తున్నప్పుడు నీకు? అసలు భయం అంటూ ఏం లేదన్న, కొంచెం భయం లాగా కాకపోయినా. నీకు ఒక ఐడియా ఉందా, ఓకే నేను ఈ హీరోతో వర్క్ చేస్తున్నాను ఓకే అని ఉందా? లేదంటే అమ్మో ఏదో చేస్తున్నారు నేను ఇలా ఉండాలి అలా అయితే లేదు. క్లారిటీ అయితే ఉండేది. మా మదర్ చెప్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఇది మంచిగా ఉండు అన్ని ఇన్పుట్స్ వస్తూ ఉండేది. సో ఇప్పుడు నేను ఏ మూవీ చేసినా కూడా ముందే నాకు వాళ్ళు ఎలా ఉంటారు అన్నీ తెలుసు కాబట్టి అలా అయితే ఏమనిపించలేదు. రైట్ చరణ్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా మాట్లాడదాం, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. గగన, నీ వర్క్ విషయానికి వస్తే సో డిఫరెంట్ యాక్టర్స్తో యాక్ట్రెసెస్తో వాళ్ళతో నువ్వు వర్క్ చేసావు. నీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? మా డాడీ కూడా నీ గురించి చాలా మాట్లాడారు, దాని గురించి ఏం చెప్తాం? యాక్చువల్లీ నేను నాన్న నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్నకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే దాంట్లో ఉండలేకపోయారు. సో నేను బాగా చిన్న ఏజ్ నుంచి నువ్వు చేస్తున్నావు కదా రీల్స్ కానీ అవన్నీ కూడా, ఇది పెద్ద డైలాగ్స్ ఆపకుండా చెప్పేస్తావు, లిప్సింగ్ ఇస్తావు అని చెప్తున్నారు. తిడతారా ఎప్పుడైనా ఇలా కాదు అలా? అంటే
చిన్నప్పుడు తిట్టేవారు కాదు, అంటే పర్ఫెక్ట్గా చేసేదాకా చెప్పేవారు ఇలా చేయాలి అలా ఓపిక. చేయాలి మ్మ్. అని. ఇప్పుడు మరి డైరెక్ట్గా డాడీ వర్డ్స్ ఏంటో నీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంత అనుకుంటున్నారని అనుకోలేదు. బాగా Okay. పుష్ చేస్తున్నారు. ఓకే, నీ ఇమేజెస్ అవి కూడా చూస్తున్నాను. తమన్నా గారితో ఉంది, ఇంకా చాలామంది డైరెక్టర్స్తో. నువ్వు వెంకటేష్ గారితో కూడా చేసావు కదా నారప్ప టైంలో. ఎలా ఉంది వెంకటేష్ గారు? జనరల్గానే మూవీస్లో చాలా జోవియల్గా ఉంటారు. సో సెట్స్లో ఎలా ఉండేవారు? సెట్స్లో చాలా మంచిగా మాట్లాడేవారు. ఒక రెయిన్ సీన్ ఉంటే టవల్తో తుడుచుకో ప్యాంపర్ చేస్తారా? ప్యాంపర్ చేస్తారు. ఓకే, సో బాలకృష్ణ గారు కానీ అట్లాగా నీకేమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? నువ్వు వెళ్ళు, మంచి హీరోయిన్ అవుతావు ఫ్యూచర్లో, చదువు పాటు చేసుకో, అట్లా ఏమైనా చెప్తుంటారా? అంటే బేసిక్గా అందరూ చెప్పేవారు. మెయిన్గా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది బాలకృష్ణ సార్ దగ్గర నుంచి వినడం. ఓకే, ఆయన చాలా వెళ్ళిపోతూ ఉన్నా కూడా, అంటే ఆయన అంత పెద్ద ఆయన కూడా నాకు వచ్చి బాయ్ చెప్పి వెళ్ళడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఇంకా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇంకా రేపొద్దున నాకు కూడా అందరూ మీరు డెఫినెట్గా ఆ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ గగన. అండ్ నిహార్, సో నీకే మమ్మీ మాటలు విన్నావు కదా, తినడు, గంట లేట్గా తింటాడు, అది మరి ఇక్కడి నుంచి అయినా మార్చుకుంటావా? షూటింగ్స్ అంటే ప్రాపర్ టైమింగ్స్ ఉంటాయి కదా, షూట్ అప్పుడు కాదన్న, షూట్ అప్పుడు తిన, నీకు కావాల్సిన ఫుడ్ వచ్చేస్తుంది. షూట్ అప్పుడు లేట్ కాదు తిన. అసలు తినవా? నేను తెచ్చుకునే స్నాక్స్ నాకు ఇష్టం ఉన్నది మాత్రమే తింటాను నేను మోస్ట్లీ. క్యారీ చేస్తావా? ఓకే, సో అక్కడే నీకు ఫ్రీడమ్ ఉంటుంది. ఇంట్లో తిను తిను తిను. ఇంట్లో అయితే తినడమే నాకు మెయిన్ స్ట్రెస్. అప్పా, తింటే తినకుంటే తినరు అంటారు. మెల్లగా ట్రై చేసి కష్టపడి తింటుంటేమో లేట్ తింటారు అందరికి చెప్తారు. ఏందో నాకు కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, తినేటప్పుడు చాలా నిదానంగా తినాలంట. చాలా ఓకేనా? మరీ నిదానం అన్నది, మరీ టేబుల్లో 1 o'clock కూర్చున్నాం అనుకో అన్న, ఫస్ట్ డాడీ వెళ్ళిపోతాడు, డాడీ తర్వాత నేను వెళ్ళిపోతా, నా తర్వాత మమ్మీ వెళ్ళిపోతుంది. లేచి 1:30, 1:45 మళ్ళీ తినడం కాదన్న, తింటూ మధ్యలో ఆగి వచ్చి మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదన్న, అదే చేతితో వచ్చి అవునా ఇదేందా ఓకే ఓకే అని మళ్ళీ కూర్చొని తింటాడు అన్న. 1:45, 1:50 వరకు అక్కడే. మరి నా తినడం వల్ల నేను ఏదో మిస్ అవ్వాలనుకోవట్లేదు అందుకే. ఓకే, అది బ్యాలెన్స్ చేస్తున్నాడు అమ్మా, అన్ని కవర్ చేస్తున్నాడు, తినడంతో పాటు అన్ని చేస్తున్నాడు. చాలా కంప్లైంట్స్ చెప్తుంది ఏంటి నీ మీద? ఇద్దరు కొట్టుకుంటారు ఇంట్లో? ఇద్దరం కొట్టుకోవడం కాదన్న, ఓన్లీ మా అక్క కొడుతుంది అంతే. ఏంటి, నిజమేనా? లేదన్న, నేను ఏమన్నా నేను అన్న ఊరుకుంటా అంతే. ఎందుకు అంటే నిన్ను కొడతారు ఇంట్లో? కొట్టడం కాదు, ఇప్పుడు మా అక్క ఏదో అన్నది, మళ్ళీ నేను రిటర్న్ అంటే మళ్ళీ ఏదో ఫైట్ అవుతుంది మళ్ళీ మమ్మీ. జోక్ ఆఫ్ ద ఎపిసోడ్ అన్న. చూడు, ఇంత చిన్న ఏజ్ లో ఎంత మెచ్యూరిటీ వచ్చిందో, కొట్టిని వదిలేద్దాం ఏం పోయింది అని చెప్పేసి అనుకుంటున్నాడు. అదే నీ అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నాడు? అబద్ధమే అన్న. అబద్ధం. 70-30. మమ్మీ నీ పార్టీ లాగా ఉన్నారు అంటే తినేస్తుంది సమీక్ష, టైం కన్నీ తినేస్తుంది అని చెప్తున్నారు. మమ్మీ నా పార్టీ కాదన్న, మమ్మీ తమ్ముడు పార్టీ. మమ్మీ ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది సమీక్ష? నువ్వేం చెప్తావు? మమ్మీ ఇట్లా వాళ్ళ ఏంటంటే వీళ్ళకి త్వరగా రెడీ చేయాలి, స్కూల్కి పంపేయాలి, చదువుకోవాలి, షూట్ ఇంత ఉంటారు, ఇంత ఓపెన్గా ఈరోజు నీ ముందు మాట్లాడుతున్నారు. మా ఎలా అనిపిస్తుంది అని? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే మమ్మీ ఎప్పుడు కూడా స్ట్రెస్ పెట్టలేదు, ఇది చెయ్యాలి అని. నీకు ఇష్టం ఉందా అని అడుగుతుంది. మమ్మీ అంటే ఓకే అంటది. లేదు మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే సరే వద్దు అని. ఏదన్నా కానీ మమ్మీ ఫోర్స్ చేయదు. ఏదన్నా కానీ మమ్మీ హ్యాపీగా ఉంచాలని అనుకుంటుంది, స్ట్రెస్ పెట్టాలి ఇది చేయాలి అని అనుకోదు. ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా దగ్గరకు వచ్చినా కానీ మమ్మీ పక్క నుండి చదివించడం, నోట్స్ రాయడం, యాక్టివిటీస్ చేయడం మమ్మీ చాలా హెల్ప్ చేస్తుంది. కంప్లైంట్స్ ఏముండవా? స్కూల్లో నోట్స్ రాస్తాను అంతే చాలా ఓపెన్గా చెప్తున్నారు, అంటే అందరు పేరెంట్స్ అదే చేస్తారు, బట్ నోట్స్ రాస్తే మరి మీకు ఎట్లా? అంటే మమ్మీ నాకు ముందు 7th లో 6th లో రాసేదన్నా, కానీ ఇప్పుడు నేనే రాసుకుంటా. తమ్ముడిదే చాలా ఉంటుంది, తమ్ముడిది రాయడం కూడా స్లోనే మనం కాదన్నా రాసేస్తా నేను, నా వర్క్ నేను ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటాడు. అది స్లో అండ్ స్టడీ విన్ ద రేస్, అది ఫాలో అవుతున్నాడు. సమీక్ష, సో ఏంటి ఇంకా నీ అప్కమింగ్? అంటే ఇప్పుడు నువ్వు క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నావు, పర్ఫార్మెన్సెస్ ఇచ్చావా? చాలా ఇచ్చాను. ఓకే, సో కాంప్లిమెంట్స్ ఎలా వస్తాయి నీకు? యాక్టింగ్ అనేది మళ్ళీ డిఫరెంట్, సో డాన్స్ అనేది మళ్ళీ ఆ డాన్స్కి సంబంధించి. డాన్స్లో మా టీచర్ ఇందిరా గారు చాలా సపోర్ట్ చేస్తారన్న. మ్యామ్ ఏంటంటే నాకు మ్యామే డాన్స్లో ఇన్స్పిరేషన్. అసలు మ్యామ్ కూడా బాగా చేస్తున్నావు అంటారు, మ్యామ్ హ్యాపీ ఫీల్ అవుతారు చేస్తుంటే. ఇక్కడ మీకు డాన్స్ ఇప్పుడు గగన నేర్చుకుంది, నువ్వు నేర్చుకున్నావు కదా, మీకు ఆ డాన్స్లో ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అవి మీకు షూటింగ్లో మీకు యూస్ అవుతున్నాయా, లేదా షూట్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు డాన్స్లో యూస్ అవుతున్నాయి అంటే ఏం చెప్తావు?
అంటే రెండు డిఫరెంట్ ఉంటాయి అన్న. షూట్లో మామూలుగా మనం న్యాచురల్గా ఉంటుంది, కానీ డాన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఇంకా మీకు సావిత్రి గారు తెలుసు కదా అందరికి. ఇది నేను చాలా అసలు ఫన్నీ క్వశ్చన్ అడిగాను. సావిత్రి గారిని డాన్స్ చేస్తున్నప్పుడు చూసి సెలెక్ట్ చేశారంటారు, మీరు ఇప్పుడు అంటే యాక్టింగ్ చేసి డాన్స్ చేస్తున్నారు, ఏం డిఫరెన్సెస్ ఉంటాయి రెండింటికి? అంటే డాన్స్ నేను 3 years అవుతుందన్న నేర్చుకొని. డాన్స్ కూడా యాక్టింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ కొంచెం యూజ్ చేయడం కానీ, డాన్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ యాక్టింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, పదే పదే డైలాగ్స్ అవి చెప్పిస్తారు కదా, కొంచెం ఇబ్బందిగా అనిపించదా మీకు షోస్లో? అంటే యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ పేషెన్స్ ఉండాలన్న. నాకు స్టార్టింగ్లో ఉండేది కాదు, మమ్మీ చెప్పేది. డాడీ ఏంటంటే డాడీకి ఫుల్ పేషెన్స్ ఉంది డాడీకి. సో డాడీ నుంచి కూడా కొంచెం పేషెన్స్ నేర్చుకొని కొంచెం తెచ్చుకోవాలి పేషెన్స్. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది అందరికి, వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క మంత్రం పేషెన్స్ ఉంటే ఏదైనా చేసేయచ్చు, ఓపిక ఉండాలి. చాలామంది సీనియర్స్ కూడా చెప్పేది అది, ఓపిక ఉంటే ఏదైనా పాసిబుల్ అని. సో మరి ఇప్పుడు మీ ఇదేంటి, లైఫ్ ఏంటి, కెరీర్ ఎలా ఉంటుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు తెలుస్తున్నారు కాబట్టి టాలెంట్ బయటకు తీసే ప్రయత్నం చేస్తాను. సో చరణ్ ఏంటి మరి మా ప్రేక్షకుల కోసం ఈరోజు ఏదైనా డైలాగ్ చెప్తావా, సాంగ్ పాడతావా? డైలాగ్ చెప్తా అన్న, రెబల్ నుంచి ప్రభాస్ గారి డైలాగ్ చెప్తాను. ఓకే, రెడీయా? కొంచెం చెప్పనా? రోల్ కెమెరా యాక్షన్ అక్కడే ఉండి చెప్పచ్చు, కూర్చొని చెప్పాను, కూర్చునే చెప్పచ్చు. యాక్షన్ చెప్పాలా? ఓకేనా? రైట్, చెప్పేస్తా. ఓకే. తూ మగాడా, ఎవడు పడితే వాడు మగాడు అనుకోవడానికి అది ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు, బై బర్త్ బ్లడ్ లో ఉండాలి నా కొడక. నేనొక్కడినే వస్తాను తెలిసిన కూడా 100 మందిని కాపలకు పెట్టుకున్న మీరు మగాళ్ళ. డబ్బు కాసుపడి పదవి కాసుపడి నాన్న వాళ్ళని వెన్నుపొడి పొడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? బాడీ గార్డ్స్ లేకుండా, గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేని మీరు ఎలా చెప్పుకుంటారా మగాళ్ళని? రే, మీరు నిజంగా మగాళ్ళైతే మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. గన్స్ కత్తులు లేకుండా నన్ను చేతులతో కూడా చంపేయండి. ఒక్కడు వచ్చినా సరే, ఒకేసారి అందరూ వచ్చినా సరే, నేను ఎవరిని తిరిగి కొట్టను, నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6 నిమిషం నుంచి నేను కొట్టడం మొదలు పెడతాను. ఒక్కొక్కరిని ఒకే దెబ్బతో చంపేస్తాను, 2 దెబ్బ ఉండదు. రే, నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టి చంపుతా. మా నాన్న మీద ఒట్టు, రండ్రా. సూపర్ కదా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలా చరణ్ ఇంత హంబుల్గా ఇంత నైస్గా మాట్లాడుతున్నాడు. ఏదో మంచి ఒక్కసారిగా విలన్ బయటకు వచ్చాడు చరణ్ నీలో నుంచి. ఎనీథింగ్ ఫర్ యాక్టింగ్ అన్న. ఓకే, సూపర్ నైస్ ట్యాగ్ లైన్ కూడా, ఎనీథింగ్ ఫర్ యాక్టింగ్. చాలా బాగా చేసావు చరణ్. నేను ఇప్పుడు నేను లైవ్లో చూస్తుంటే నేను ఇన్వాల్వ్ అయిపోయాను అందులో, అంత బాగా చెప్పావు. థ్యాంక్ యూ అన్న. గ్రేట్ నాన్న, గ్రేట్. గగన, సాంగ్ డైలాగ్ చెప్తావా ప్లీజ్? ఏయ్, ఏమైనా భయపెడుతున్నావా? సిగ్గు లేదా? అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడుతూనే ఉన్నావు, నోరు మూసుకుని ఇంకుంటూ కూర్చోాలా నేను? నువ్వు పోలీసు వాడవైతే నాకేంది భయ్యా? ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితో ఇట్లా మాట్లాడినావో బొక్కలు ఎరక్కొడతా. పోలీసోడంట, తొక్క కూడా భయం లేదు. ఏం పిగపా? రైట్. అమ్మో చాలా ఉంది. అయితే చెప్పానా నేను స్టార్టింగ్లోనే చెప్పా, వీళ్ళు ఇలా సైలెంట్గా కూర్చుంటారు కాబట్టి మీరు ఏదో అనుకోద్ది చాలా వైలెంట్ అని. మొత్తం కోపం అంతా బయటకు వస్తున్నట్టుంది. గగన, ఇది నీ డైలాగేనా లేకపోతే ఎవరిదైనా చెప్పావా? ఏదైనా మూవీలోదే చెప్పావు. చాలా బాగా చెప్పావు నాన్న, గ్రేట్. ఎస్ సార్, డీజే టిల్లు నేను నిన్ను డైలాగ్ అడగను, ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్ను ఒక షోలో చూశాను కాబట్టి నాకు ఆ షోలో సీన్ ఇక్కడ చేస్తావా, ఎనాక్ట్ చేస్తావా? ఏది టిల్లు లెక్క? ఇప్పుడు నువ్వు నీ ఇష్టం, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని టిల్లు అనుకుంటావా లేదా నన్ను టిల్లు అనుకుంటావా, ఏదో నీ ఇష్టం. క్యారీ ఆన్, కూర్చునే చేయొచ్చు, నో ప్రాబ్లం. షోలో చేసినట్ట డ్రామా జూనియర్స్లో చేసావు కదా డీజే టిల్లు క్యారెక్టర్, అది నాకు చాలా ఇష్టం మా ఆడియన్స్ కోసం. టైం కావాలంటే సమీక్షతో మాట్లాడి వస్తా అయిన తర్వాత ఒకసారి. అదంతా చేసిన స్కిట్ అయినా కొంచెం ఆలోచిస్తున్నాడు, అంటే క్యారెక్టర్స్ ఇక్కడ ఎవరెవరిని నేను ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలో ఆ టైం ఇద్దాం మనం నిహార్కి. సో నీ దగ్గరకు వచ్చేస్తా, ఈలోపు నువ్వు ప్రిపేర్గా ఉండాలి, ఓకేనా? నువ్వు అక్కడున్న వాళ్ళని ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. నన్ను వదిలేసే అక్కడున్న వాళ్ళని ప్రాపర్టీ కింద యూజ్ చేసుకో, ఓకేనా? ఓకే, కన్సిడర్ చేస్తారు వాళ్ళు కూడా. రైట్, సమీక్ష, సో ఏంటి ఈరోజు డైలాగ్ చెప్తావా? సాంగ్ భానుప్రియ గారి డైలాగ్ చెప్తా. ఓకే. ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందంట. అదృష్టం అంటే అది. హీరోయిన్లు అంత దాకా రాణిస్తారేంటి? విప్పేసినట్టే వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేస్తారంట. ఈ లెక్కలో ఒక్కొక్కరికి ఎన్ని 100 డ్రెస్సులు ఉంటాయో.
అంటే ఈ జన్మంతా ఇలాగే దత్తుజన్ల బతకాలా? ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం ఏదో ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు. అర్థం చేసుకోవు. సూపర్. నాకు యాక్చువల్లీ చాలా ఫేవరెట్ అనమాట మూవీ స్వర్ణకమలం. భానుప్రియ గారిని చాలా చక్కగా దింపేసావు. అంటే నువ్వు చెప్పక్కర్లా నేమ్ కూడా, నువ్వు చేస్తుంటేనే అందరికీ తెలిసిపోతుంది. చాలా బాగా చేసావురా. సో ఏంటి నిజం చెప్పు, నువ్వు భానుప్రియ గారి డైలాగ్ చెప్పావా? భానుప్రియ గారి లాగా నీకు డాన్స్ ఇష్టం లేదా ఆ సినిమాలో లాగా? లేదన్న, డాన్స్ చాలా ఇష్టం. భానుప్రియ గారు కూడా నా ఇన్స్పిరేషన్ అన్న. అదే నేను చాలా మంచిగా గుర్తు చేసావు. నీకు డాన్స్ లో ఇన్స్పిరేషన్ ఎవరు? క్లాసికల్ డాన్స్ లో? క్లాసికల్ డాన్స్ లో అంటే మా గురువు గారు ఇందిరా గారు. ఇందాక చెప్పావు, బట్ సినిమాల్లో కూడా చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, భానుప్రియ గారు, రమ్యకృష్ణ గారు, శోభన గారు, భానుప్రియ గారు. అంటే మూవీ చూసావా? స్వర్ణకమలం చూసావా? అవి చూస్తున్నప్పుడు నేను కూడా ఇట్లా అవ్వాలి, ఇట్లా చేయాలి అని అనిపించిందా? అనిపించిందన్న. మమ్మీ చూపిస్తూ ఉంటారు మామూలుగా ఇలాంటి సినిమాలన్నీ, వీటి నుంచి యాక్టింగ్ నేర్చుకోవాలి అని చూపిస్తూ ఉంటారు. ఓకే గగన, నువ్వేం చెప్తావు? నీకెవరు ఇన్స్పిరేషన్ డాన్స్ లో, ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో అయితే భానుప్రియ గారే. ఆ సినిమా చూసావు నువ్వు కూడా? ఎట్లా అంటే మీకు అబ్బా ఇది పాత మూవీ అట్లా ఏమైనా అనిపించిందా, లేదా మీకు కనెక్ట్ అయ్యారా మూవీతో? లేదు, నేను యాక్చువల్లీ ఎక్కువ పాత మూవీస్ చూస్తాను. నాన్న చూపిస్తారు, అంటే దాంట్లో నుంచి ఏమైనా యాక్టింగ్ నేర్చుకోవచ్చు, వాళ్ళు ఎలా చెప్తున్నారు ఎక్స్ప్రెషన్స్ అవి అని. ఎప్పుడు అంటూ ఉండేవారు భానుప్రియ గారు చాలా బాగా చేస్తారు డాన్స్, అవి దగ్గర నుంచి నేర్చుకోవాలి. నాన్నకి కూడా క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ నాన్న కూడా చేస్తారు క్లాసికల్ డాన్స్. అవునా? ఒకరోజు పర్ఫార్మెన్స్ పెట్టింది. ఓకేనా? రైట్. సో టిల్లు రెడీయా? నిహార్ చిన్న డైలాగ్ అయితే చెప్తా. నాకు డైలాగ్ వద్దు, నాకు అది కావాలి. నాకు టీజే టిల్లు ఇది కావాలి. నేను చాలా చెప్పాను, అరే టిల్లు వస్తున్నాడు ఈరోజు షోకి అని చెప్పేసి. నాకు ఆ డ్రామా జూనియర్స్లోది కావాలి. అగో అక్క వచ్చింది. ఏది రాధిక, నన్ను ఎత్తుకుంటే ఇడికి కూడా వచ్చేసినావా? ఇప్పుడు ప్రేమ దగ్గరకొద్దాం. ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం అన్నావు. నిజంగానే అంత మధురంగా ఉంటుందేమో అని ప్రేమ పడ్డా. లాస్ట్కి నా బతుకు మల్కాజ్గిరి మటన్ షాప్ అయింది. ఆ రాధికేమో రంగులు మొత్తం చూపించి రవ్వ లడ్డు నోట్లో పెట్టి వేయి. ఓకే రైట్, కంగ్రాట్స్, చాలా బాగా చేసావు. యాప్ట్ అంటే నాకు అక్కడ నిన్ను ఏదో నిహార్ని చూస్తుందని అనిపించలేదు. సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్, మేబీ నెక్స్ట్ డైరెక్టర్ రీమేక్ ఉంటే నీతో చేయిస్తారేమో చూడు. ఓకే సూపర్, చాలా బాగా చేసావు. ఓకే సో మీ ఇప్పుడు డైలాగ్స్ అవన్నీ అయిపోయినాయి కాబట్టి మీ అంబిషన్స్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే యాక్టింగ్లో ఉన్నాం, యాక్టింగ్ హీరోయిన్స్ అవ్వాలనేది కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ ఉందా? చదువుకోవాలి, స్టేట్స్ వెళ్ళాలి అని ఉంటుంది కాబట్టి అలా మీ అంబిషన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. చరణ్, నీ అంబిషన్ ఏంటి? నా అంబిషన్ ఈ సినిమా ఫీల్డ్ అనేది పక్కన పెడితే ఐ వాంట్ టు బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. సో ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్కి 10th అయిపోయాక కోర్స్ తీసుకొని అంతా దాని మీద. చరణ్, చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఆడిట్ అంతా అవన్నీ చూసుకోవడం అంటే పెద్ద టాస్క్. మరి దానికి సంబంధించి నువ్వు బుక్స్ మీదే కూర్చోవాలి కదా, ఎలా మేనేజ్ చేస్తావు? యాక్చువల్గా నాకు ఈ చార్టెడ్ అకౌంటెంట్ గురించి ఎక్కువ ఐడియా లేకపోయినా కూడా నాకు అవ్వాలనుకుంది అయితే మా అక్క వాళ్ళే. మా అక్క ఆల్రెడీ ఇప్పుడు CA ఇంటర్ చేస్తుంది. సో తనని చూస్తూ నాకు కూడా చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని ఉంది. మా అక్కలాగే నేను కూడా మంచిగా చదువుకొని మంచిగా చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి అంత బాగుండిద్ది అనుకొని ఐ వాంట్ టు బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. అది ఇప్పుడు మీరు అన్నట్టు బుక్స్లో ఉండాలి. ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్స్, అది తెలుసు. అయినా కూడా ఎందుకు అంటే ఆల్రెడీ నీకు గైడ్ చేయడానికి ఇంట్లో ఉన్నారు కాబట్టి, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఆ ప్రాబ్లం అనేది నీకు అంత లేదు, ఇష్యూ లేదు. సో ఎవరిని అడగాలి ఏంటి అనే ప్రాబ్లం లేదు, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నీకు హెల్ప్ అవుతుంది. మా అక్క చాలా హెల్ప్ చేసిద్ది ఈ విషయం అనే కాదు, కానీ ఇన్ జనరల్గా ఏదన్నా కూడా విసుగోకుండా అంత బాగా హెల్ప్ చేసిద్ది. ఇంకా చిన్న చిన్న ఫైట్స్ అనేవి బ్రదర్ అండ్ సిస్టర్స్లో కామన్, అవన్నీ కూడా ఎక్కువ సస్టైన్ అవ్వకుండా షీ వోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ మైండ్. ఏదన్నా కూడా హెల్ప్ అడిగితే వెంటనే హెసిటేట్ చేయకుండా హెల్ప్ చేసిద్ది. అండ్ మా అక్కని చూసి నేను CA అవ్వాలనుకుంటున్నాను. ఇది ఇంకా స్టడీస్ అన్నది చాలా ఎక్కువ ఉండిద్దంటే ఇంకా ఈ CA ఆ టైం అప్పుడు దానికి, ఇప్పుడు యాక్టింగ్లో ఉంటే దానికి 100% ఇవ్వాలి, ఇప్పుడు స్టడీస్లో ఉంటే దానికి 100% ఇవ్వాలి. సో ఇప్పుడు వెన్ ఐఎమ్ పర్సూయింగ్ CA దానికోసం నేను ఎంత చదివితే దానికైతే నేను ఫుల్ డెడికేషన్ ఇచ్చి అదైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, అదంత కష్టమైన. సో నీ ఏజ్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. వీళ్ళు ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నారు, స్టడీస్ ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నారు, కెరీర్ ఉండదు అది ఇది అనుకునే వాళ్ళకి ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు Prime9 ద్వారా? స్టడీస్, ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు స్టడీస్ నెగ్లెక్ట్ చేయడం అన్నది అది డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఎవరి పర్సన్ నుంచి అలా ఉండిద్ది. కానీ ఇప్పటిదాకా నేను కలిసిన వాళ్ళైతే అందరూ కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయట్లేదు. నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నట్టయితే లేరు. సో ఇదొక మిత్ లాగా అనుకోవచ్చు ఈ సినిమా ఇండస్ట్రీలో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్సే, అదొకటి నేను చెప్పాలి.
అంటే అబవ్ యావరేజ్ కూడా కాదు, ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళే. సో పేరెంట్స్ అండ్ పిల్లలు ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, చరణ్ చెప్తుంది వింటే, ఇప్పుడు నేను మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్సే. వాళ్ళు షూటింగ్స్ చేసుకున్నా, ఎంత బిజీగా ఉన్నా, స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా పేరెంట్స్ సపోర్ట్తో స్టడీస్లో కూడా నెంబర్ 1గా ఉన్నారు. అంతేనా? అవును. సో నీ సైడ్ నుంచి నీ విషెస్ నీ ఫ్రెండ్స్కి అండ్ నీ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ చిల్డ్రన్స్ డే స్పెషల్గా ఏం చెప్తావు ఫైనల్గా? హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీ పేరెంట్స్కి కన్వే చేసి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసేటట్టు చేసుకొని, మీరు కూడా మీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో పర్సూ చేసుకొని మంచిగా హ్యాపీగా హ్యావ్ ఎ గుడ్ లైఫ్. చాలా చక్కని మాట చెప్పావు నాన్న. చాలామంది పేరెంట్స్ ఏంటంటే అదో వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారు, ఇలా వెళ్ళండి అలా అంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పేరెంట్స్తో మాట్లాడాలి. మనకు అది ఇంట్రెస్ట్ ఉందా లేదా, నీ ఫ్యూచర్ మీద ఒక గ్రిప్ ఉండాలి, అదే కన్వే చేస్తాం. అవును. సో నైస్ ఆఫ్ యూ. గగన ఏం చెప్తావు? నీ అంబిషన్ ఏంటి? ఏమవుదాం అనుకుంటున్నావు? హీరోయిన్, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్? నా అంబిషన్ ఏంటంటే, అంటే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, కొంచెం పెద్దయ్యాక డిసైడ్ అవుదామండి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో దానికి ఒక 100% ఇవ్వాలి నేను. స్టడీస్ అయితే స్టడీస్, యాక్టింగ్ అయితే యాక్టింగ్. సో అలా నేను ఒక డాక్టర్ అవ్వాలి అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు స్టడీస్ యాక్టింగ్ రెండు అలా వెళ్తున్నా, జస్ట్ మూవ్ ఆన్ అవుతున్నా. పెద్దయ్యాక అంటే ఇంకా తెలుస్తుంది కదా, సో మంచిగా డెసిజన్ తీసుకుందామని. రైట్, చాలా చాలా ఇంటెలిజెంట్ ఆన్సర్ అండి అది. నేను ఇది అయ్యాను రేపు ఫ్యూచర్లో గగిన నువ్వు ఇది అవుతానన్నావు కదా అంటే, లేదు నేను అప్పటికి ఇంకా డెసిషన్ తీసుకోలేదు, తర్వాత తీసుకుంటా అని చాలా ఇంటెలిజెంట్ ఆన్సర్ చెప్పింది. నిహార్, నేను హీరోరా నువ్వు ఫిక్స్ అయిపో. యాక్టింగ్ కాకుండా అంటే బిజినెస్, ఏదన్నా ఒక బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయలేదే పక్క. ఎందుకంటే ఎవరన్నా చెప్తారు ఆ కంపెనీలో చేస్తుంది, ఆన్సర్ చూడండి. అసలు బిజినెస్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళకంటే బెస్ట్ ఎవరు అనిపించుకో. నువ్వు రాసి పెట్టుకో, నువ్వు ఖచ్చితంగా అవుతావు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతావు, హీరో అవుతావు, రెండు బ్యాలెన్స్ చేస్తావు. కావాలంటే లేదు అవ్వకపోతే నన్ను వచ్చి అడిగి నేను చెప్తాను ఆన్సర్. సో ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? అంటే అప్పుడు ఏది బెస్ట్ ఉంటే, ఏది దేనికి ఎక్కువ అది ఉంటే దాన్ని బట్టి అని ఏమి అనుకోవాలా? ఇప్పుడేమి మస్తు పైసలు సంపాదించాలా, సెటిల్ అవ్వాలా, ఫారెన్ టూర్లు వేయాలా, అమ్మని అనేది తిప్పాలి మంచిగా, అంతేనా? అక్కని కొడుతూ ఉండాలా? అక్కన అస్సలు కొట్టే, నేను మా అక్కనే నన్ను కొడతాను. చూడరా ఎంత ప్రేమ, నువ్వేమో కొడతావంట. సో ఏంటి సమీక్ష, నీ అంబిషన్ ఏంటా? నేను నాకైతే ఇప్పుడు సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బయాలజీ, ఇంటర్లో బైపీసీ, దాని తర్వాత అంటే ఎంబీబీఎస్ తీసుకొని నాలుగు స్పెసిఫికేషన్స్ని బట్టి అన్న. ఇప్పుడైతే డర్మటాలజీ చేద్దామని అనుకుంటున్నా, పెద్ద అయ్యాక చూడాలి. బైపీసీ అనే ఒక వర్డ్ యూజ్ చేసావు, నీకు తెలుసా? నీకు భయమా బొద్దింకలు కప్పాలంటే భయమా? అంటే బతుకుంటే భయం, చనిపోతే ఏం లేదు. లేదు, వాటిని కొయ్యాలని తెలుసా నీకు? బైపీసీలో విన్నానన్నా. విన్నావు? సో డిసైడ్ అయ్యో అయితే ఏంది కోసేద్దామని. డాక్టర్ అవ్వాలని ఉందా ఫ్యూచర్లో? అంటే పెద్ద కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ కాకుండా కొంచెం. ఎందుకు అవి ఎందుకు కాదు? స్కిన్ స్పెషలిస్ట్ అవి ఎందుకు? యాక్టింగ్ ఇంకా అది బ్యాలెన్స్ చేయాలి కదన్నా. ఓకే, నాకు వచ్చేసింది ఐడియా. అంటే తను యాక్టింగ్లో ఉంది కాబట్టి షూటింగ్లోనే బిజినెస్ చేసుకోవచ్చు. తను ఏంటంటే సజెషన్స్ ఇవ్వచ్చు, స్కిన్ ప్రాబ్లం ఉందా అయితే ఇది వాడు అని చెప్పేయచ్చు. అదేనా? సార్ట్ ఆఫ్ అన్న. ఏమున్నారండి, జంజీ కిడ్సా మజాకా. సో అది అనమాట. సో మీ అంబిషన్స్ కూడా అయిపోయినాయి ఫ్యూచర్లో. మరి మీ గురించి జనరల్గా ఇది క్వశ్చన్ అడగకూడదు, పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం. మిమ్మల్ని హీరో చేద్దాం అనుకుంటున్నారా, హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నారా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, పేరెంట్స్ ఏది మైండ్లో పెట్టుకోవద్దు. యాక్టింగ్ వరకు ఓకే, కానీ ఫ్యూచర్లో మీరేమవుదాం అనుకుంటున్నారో అది మీరే డిసైడ్ అవ్వాలి. సో మరి పేరెంట్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? రైట్, ఫస్ట్ చరణ్ మదర్, మీరేం చెప్తారు? ఫ్యూచర్లో చరణ్ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్లో చరణ్ని తనకు ఏ రకమైన ఫీల్డ్లో ఇష్టం ఉంటే ఆ రకమైన ఫీల్డ్లో టాప్ పొజిషన్లో చూడాలి అనుకుంటున్నా. అసలు ఈ ఆన్సర్ అనేది రావాలండి పేరెంట్ నుంచి, ఎందుకంటే పేరెంట్స్ అందరూ అలా అనుకోవట్లేదు. ప్రజెంట్ ఒక బీటెక్ చేసారా, ఫారెన్ పంపించేసామా, పెళ్లి చేసామా, అయిపోయింది. అలా కాకుండా తను ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి మీ సపోర్ట్ ఇస్తా అన్నారు చూడండి. అంతే అండి, అంతే. ఇంకా అంటే హీరో చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ హీరోస్ అవుతున్నారు, హీరోయిన్స్ అవుతున్నారు. అట్లాగే మా అబ్బాయి డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు. అలా లేదండి, చార్టెడ్ అకౌంట్ అయ్యి కూడా హీరో అవుతాడు. ఓ, రెండు చాలా మంది కూడా ఉన్నారు. మన ఎగ్జాంపుల్ హీరోయిన్ సాయి పల్లవి గారు ఎంబీబీఎస్ చేశారు, హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. అవునండి. సో అలాగా తను స్టడీస్లో ఎంత బాగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో యాక్టింగ్లో కూడా అంతే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడని నాకు తెలుసు. సో తను అనుకున్న రెండు రంగాల్లో కూడా చాలా బాగా ఉండాలి అని కోరుకుంటున్నాను, ఉంటాడు కూడా. మీరు
ఫైనల్గా పిల్లల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్తారు? ఒకటే అండి, పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. వాళ్ళకి ఏది ఇష్టమో, ఏ రంగంలో వాళ్ళకి అయితే అది స్పోర్ట్స్ అవ్వచ్చు, స్టడీస్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఏమన్నా కావచ్చు. వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో కనుక మనం వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా దానిలో సక్సెస్ అయితే చూపిస్తారండి. అంతే నేను చెప్పదలుచుకునేది. పిల్లల ప్యాషన్ని ఫాలో అయితే వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు, మనం కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. సమీక్ష నిహార్ వాళ్ళు మాత్రం ఏం చెప్తారు? మీ పిల్లల్ని ఫ్యూచర్లో ఎలా చూద్దాం అనుకుంటున్నారు? ప్రజెంట్ జనరేషన్ కిడ్స్కి పేరెంట్స్కి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా వాళ్ళకి ఒక ఐడియా ఉంది, వాళ్ళు ఏమవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉంది. కాబట్టి వాళ్ళ చాయిస్కి, అంటే వాళ్ళ ఏజ్ కూడా ఇప్పుడు చిన్నది కదా, నాకు తెలిసి 10th ఇంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకో ఐడియా వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం, ఇంక అంతే. మాది ప్రెజర్ ఏం లేదు యాక్చువల్గా. ఓకే రైట్ అండి, థ్యాంక్స్. తేజ గారు, శ్రీతేజ గారు మీరేం చెప్తారు? చాలామంది పేరెంట్స్ అనుకుంటారు పిల్లలకి ఆస్తులు ఇస్తే వాళ్ళకి చాలా మనం ప్లస్ చేసాము, వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళ ఇబ్బందులు రాకుండా ఉంటాయని ఆలోచిస్తారు. కానీ ఆస్తుల కన్నా ముఖ్యం ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఏ కెరియర్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ రంగంలో వాళ్ళు స్థిరపడాలనుకుంటున్నారో దానికి వెనకాల మనం బ్యాక్ బోన్లో సపోర్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే లైఫ్ అంతా వాళ్ళు చేసే ఆ జాబ్ కానీ లేకపోతే వాళ్ళు ఉండే ప్రొఫెషన్లో వాళ్ళు హ్యాపీగా ఉండి హ్యాపీగా ఉండి లైఫ్ లీడ్ చేసుకోవాలి. లైక్ ఇష్టం లేని జాబ్లు లేకపోతే ఇష్టం లేని కెరియర్లో ఉండడం అంటే చాలా కష్టము. మెయిన్ ఏంటంటే ఆస్తుల కన్నా ఏంటంటే మీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారో ఒక స్టేజ్ వచ్చాక, వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చాక కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దానికి సపోర్ట్ చేయండి. మీరు చాలా కొన్ని కోట్లు ఇచ్చే ఆస్తుల కన్నా ఇది చాలా ప్లస్ అవుతుంది వాళ్ళకి లైఫ్ లాంగ్. రైట్, చాలా మంచి వర్డ్స్ అండి. పేరెంట్స్ మీ ముగ్గురు, అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ క్లారిటీ ఉంది కాబట్టి ఈ రోజున వాళ్ళు ఈ సక్సెస్ని చూస్తున్నారు నా ఒపీనియన్కి అయితే. ఖచ్చితంగా మీరు బ్లెస్డ్. ముందు ఇలాంటి పేరెంట్స్ ఉండడం అందరికీ, అంటే ఇలా వాళ్ళ పిల్లల్ని సక్సెస్ చేయాలని ఉంటుంది. కానీ సో అబ్బా ఇది అవ్వదులే, ఎడ్యుకేషన్ ఫస్ట్ అనుకుంటారు. ఇటు ఎడ్యుకేషన్, మీకు ఇటు మీ ఇష్టాలని గుర్తుపెట్టుకుని ఇలా చేస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళని ఎప్పుడు కూడా లైఫ్లో తక్కువ చేయొద్దు. మీరు చెయ్యరు, నాకు అది తెలుసు. బట్ వాళ్ళని ఇంకా వాళ్ళ డ్రీమ్స్ ఏ ఉన్నాయో అవన్నీ మీ ద్వారా ఫుల్ఫిల్ అవ్వాలి. ఎప్పుడు పేరెంట్స్ని కన్నీళ్ళు మాత్రం పెట్టించద్దు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ మాత్రం. సో ఇంకా లాస్ట్కి వచ్చేసాం కాబట్టి ఫ్యూచర్లో అంటే మీరు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్ట్స్ ఏంటి అనేది ఫైనల్గా మనం తెలుసుకుందాం. నువ్వు ఇప్పుడు ప్రమోషన్ చేసుకోవచ్చు, ఓకేనా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను రీసెంట్గానే సప్తగిరి గారితో మూవీ చేశాను. అది ఆయన చైల్డ్హుడ్ హీరోగా చేశాను. సప్తగిరి అనే శత్రు గారు మెయిన్ లీడ్. ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్. అది రీసెంట్గా ఇప్పుడు త్వరలో రిలీజ్ అవబోతుంది. ట్రైలర్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో దట్స్ మై అప్కమింగ్ ప్రాజెక్ట్. ఓకే గగన, నీ ప్రాజెక్ట్స్ ఏంటమ్మా? నేనైతే స్వయంభూ చేశాను అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఒక చిన్న వెబ్ సిరీస్. ఛాయ్ షార్ట్స్ వాళ్ళది. ఒక మంచి వెబ్ సిరీస్, అడ్వెంచర్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ. ఓకే నిహార్, ప్రమోషన్ చెప్పి ఏం చేస్తున్నాను? కలివనం చేస్తున్నా. ఓకే, కలివనము చెప్పేసిన ఆల్రెడీ. అవును, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్ అని. సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అంటే నువ్వు ఫారెస్ట్ ఏరియాలో అవన్నీ షూటింగ్ అయిందా? ఎట్లా అనిపించింది అక్కడ? ఎంత నేచర్ అదంతా బాగుంటుంది అసలు. అంటే జనరల్ గా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నప్పుడు టైడ్ ఫీలింగ్ వస్తుంది, కానీ నేచర్ లో ఉన్నప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్, అక్కడ లొకేషన్స్ చాలా బాగుంది. అక్కడే ఉండిపోవాలని ఉందా అనిపించింది, మమ్మీకి చెప్పలేకపోయావు. సో ఏంటి ప్రమోషన్, ఏం చెప్తావు మూవీ గురించి? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జనరేషన్ కి కనెక్ట్ అవుతుంది ఆ మూవీ? ఇప్పుడు జనరేషన్కి అవసరమైన మూవీ ఇది, అందరు చూడాలి, సపోర్ట్ చేయాలి. అది నేను చెప్పానా వాడి హీరో అవుతానని? అంత మెచ్యూర్గా ఎలా మాట్లాడుతున్నావు నిహార్ నువ్వు? ఇప్పుడు జనరేషన్ చూడాల్సిన మూవీ అంట. ఓకే, ఈ మంత్ 21st వస్తుంది, అందరు తప్పకుండా చూడండి. 21st రిలీజా? రిలీజ్. ఓకే, ఫస్ట్ టికెట్ బుక్ చేసుకుని చూస్తాను, అప్పుడు నేను ఫోన్ చేసి చెప్తాను నిహార్ ఎలా ఉందో. ఇంకా దాని తర్వాత ఫౌజీ చేస్తున్నా. ఇంకా టూ మూవీస్ ఓకే అయినాయి. ఓకే, వాటి గురించి డీటెయిల్స్ ఇంకా షోస్ అవి ఏమైనా చేస్తున్నావా? అవి కాకుండా షోస్ కానీ వెబ్ సిరీస్ కానీ అవి ఏమైనా చేస్తున్నావా? షోస్ వెబ్ సిరీస్ అంటే లేదు, బట్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వచ్చి నేను చెప్పాను కదా, నాకు కొంచెం అప్పుడు టచ్లో ఉండు. ఇంటర్వ్యూ ఇంకొకటి, ఓకేనా? సమీక్ష, నేను రిలీజ్ అయ్యే మూవీస్ అయితే స్వయంభూ ఉందన్న, స్వయంభూ చేశాను, అది రిలీజ్ అవ్వాలి. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఒక మూవీ మెయిన్ లీడ్గా ఉంది, దాని డీటెయిల్స్ ఏం ఇంకా చెప్పలేదు. ఇంకో మూవీ కూడా ఓకే అయింది అండ్ ఇంకో నాటకం ఉంది అండ్ సావిత్రి గారిది 99 yearsది ఒక ఈవెంట్ ఉంది. ఓకే, సో అంటే నాకు ఇప్పుడు ఒకటి అనిపించింది, మీ ఇద్దరు క్లాసికల్ డాన్స్ కాబట్టి మనం కొంచెం బ్రేక్ తీసుకుని
ఆ డాన్స్ ఏదైనా ఒక క్లాసికల్ డాన్స్ మాకు ఈరోజు వేయాలి. అలానే అయిపోలేదు, ఇంకా చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి నా ప్లాన్. మనందరికి ఇంట్రెస్టింగ్ ఇష్టం. ఉంటుంది చాలా. అవును. సో చూసావా, రెడీ ఉన్నాడు. అది ఎప్పుడని వెయిట్ చేస్తున్నాడు. అది అంత పెద్ద గేమ్స్ కాదు, సింపుల్ వే, బట్ మీకు కొంచెం ఫన్ కోసం ఇప్పటిదాకా కష్టపడి ఆన్సర్స్ చెప్పారు కాబట్టి నాకు ఆకలిస్తుంది, మీకు ఆకలిస్తుంది. గేమ్స్ ఆడేద్దాం. సో ఫైనల్గా మీ అంబిషన్స్ అవన్నీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి ప్రైమ్ నైన్ ఈరోజు మీ అందరిని ఇంటర్వ్యూ చేస్తుంది కదా, యాంకరింగ్ బాగానే ఉందా? ప్రైమ్ నైన్ గురించి ఏం చెప్తారు? మీ యాంకరింగ్కి క్వశ్చన్ చేయాల్సిన డౌట్ ఏముందన్న? ఓకే, అయిపోయింది, నాకు కడుపు నిండిపోయింది, నేను తినాను. ఓకే, సో ఫైనల్గా అందరం ఒక్కసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్దాం. పేరెంట్స్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రైమ్ 9 చూస్తున్న పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, అందరం ఒక్కసారి 1 2 3 చెప్తా, అందరం హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్తాం. ఓకేనా? ప్రేక్షకులకి, మిమ్మల్ని సపోర్ట్ చేస్తా ఈరోజు ఇక్కడ మీరు ఉండడానికి కారణమైన ప్రేక్షకులకి, చూస్తున్న పేరెంట్స్కి, పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి, స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు డిఫరెంట్గా చిల్డ్రన్స్ డేకి ఉంటున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? ఒక్కొక్కసారి షూటింగ్లో ఉండి వెళ్ళరు. సో అది మిస్ అవ్వకుండా ఎప్పటికీ ఈ విషయస్ మీరు షేర్ చేసుకోవచ్చు. రెడీయా? 1 2 3 అంటే హ్యాపీ చిల్డ్రన్స్. నేను చెప్పాను, నేను చిల్డ్రన్ కాదు. ఓకే, మీరే చెప్పాలి, కెమెరా చూసి విష్ చేయండి. ఓకేనా? రెడీ? 1 2 3. హ్యాపీ చిల్డ్రన్స్ డే.